హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? మన ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా ఈరోజు 6th ఎన్సీఆర్టీ హిస్టరీలోని చాప్టర్ 5ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఈ చాప్టర్ డిస్కషన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న మాటమ్మ. మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలజ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న అందరి స్టూడెంట్స్ కోసం మనం చాలా మంచి వీడియోస్తో ముందుకు వస్తున్నాం. సో చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం, వినాలి. సో 6th ఎన్సీఆర్టీ చాప్టర్ 5 టైటిల్ చూడండి, కింగ్డమ్స్, కింగ్స్ అండ్ అన్ ఎర్లీ రిపబ్లిక్. సో రాజ్యాలు ఎలా ఏర్పడ్డాయి, రాజులు ఎలా ఏర్పడ్డారు, అండ్ ద ఎర్లీ రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే ఏంటి? ఇండియాని రిపబ్లిక్ అంటాం. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్, మోడర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి, మోడర్న్ నేషన్స్ ఏవైతే ఉన్నాయి, దే ఆర్ రిపబ్లిక్స్. రిపబ్లిక్స్ అంటే ఏంటి? రీపబ్లిక్, 2 words. పబ్లిక్ ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్స్ చేత ఏర్పడినటువంటి గవర్నమెంట్ ని రిపబ్లిక్ అని చెప్పడం అనేది జరుగుతుంది. దెర్ ఆర్ నో మొనార్క్స్, అంటే రాజులు ఎవరు ఉండరు. రిపబ్లిక్స్ ద్వారా ప్రజల చేత ప్రభుత్వాలు అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇక్కడ అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ రిపబ్లిక్. సో డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఫర్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద ఎర్లియస్ట్ పీపుల్ గురించి మనం ఇప్పటి వరకు మాట్లాడడం అనేది జరిగింది. సో సులిమాన్ హిల్స్ ఏవైతే ఉన్నాయో సులిమాన్ హిల్స్, కిర్తార్ హిల్స్ ఏవైతే ఉన్నాయో కిర్తార్ హిల్స్, దాంతోపాటు మెహర్గర్ అనేటటువంటి ఒక ప్రాంతం గురించి మనం మాట్లాడాం, ఎర్లియస్ట్ విలేజ్ గురించి మాట్లాడాం, అండ్ దాంతోపాటు ఎర్లియస్ట్ క్రాప్స్, దట్ ఈస్ బార్లీ ఏదైతే ఉంటుందో బార్లీ అండ్ రైస్ ఏవైతే ఉన్నాయో రైస్ గురించి మాట్లాడాం, అండ్ దాంతోపాటు గారో హిల్స్లో అగ్రికల్చర్ ఎలా మొదలైందో మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మనం డిఫరెంట్ ఎర్లియస్ట్ బరియల్స్ ఎలా ఉండేవి, వీటన్నింటి గురించి కూడా మాట్లాడాం. అండ్ మన హిస్టారియన్స్ హిస్టరీని ఎలా స్టడీ చేస్తారో కూడా మాట్లాడాం. వాట్ ఆర్ ద సోర్సెస్ దే యూస్? మాన్యుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో మాన్యుస్క్రిప్ట్స్ ఆర్ ద స్క్రిప్ట్స్ రిటన్ బై హ్యాండ్, చేత్తో రాసినటువంటి స్క్రిప్ట్స్, దట్ వాటిని మాన్యుస్క్రిప్ట్స్ అంటాం. మాన్యుస్క్రిప్ట్స్ కేమ్ ఫ్రమ్ ద వర్డ్ మాన్యుస్క్రిప్ట్ కేమ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ మను అంటే హ్యాండ్, దాని నుంచి రావడం అనేది జరిగింది. దాంతోపాటు మనం ఇన్స్క్రిప్షన్స్ గురించి కూడా రాయడం అనేది జరిగింది. ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ద రైటింగ్స్ రిటన్ ఆన్ హార్డ్ సర్ఫేస్ మీద ఉన్నటువంటివి. శాసనాలు అని చెప్పి మాట్లాడుకున్నాం. కింగ్స్ ఆర్డర్స్ పాస్ చేయడానికి ఇన్స్క్రిప్షన్స్ ఎలా వాడేవాళ్ళో చదువుకున్నాం. దాంతోపాటు సోర్సెస్, డిఫరెంట్ ఆర్కియలాజికల్ సోర్సెస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆబ్జెక్ట్స్ కానీ, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కానీ, లేకపోతే టూల్స్ ఏవైతే ఉంటాయో టూల్స్, వెపన్స్ ఏవైతే ఉన్నాయో వెపన్స్, బోన్స్ ఏవైతే ఉన్నాయో బోన్స్, వీటన్నింటి గురించి మనం మాట్లాడడం అనేది జరిగింది. దాని తర్వాత ఎర్లియస్ట్ సిటీస్ ఎక్కడ ఏర్పడ్డాయి? ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, సింధు నది అండ్ దాని తాలూకా ఉపనదులు ఏవైతే ఉన్నాయో ఇండస్ రివర్ సిస్టమ్ ఒడ్డున ఏర్పడడం అనేది జరిగింది. ఆ సివిలైజేషన్ మనం ఏం చెప్పుకున్నాం? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పుకున్నాం. సో బ్రిటిష్ వాళ్ళు మన తాలూకా లాహోర్ ఏదైతే ఉంటుందో లాహోర్ నుంచి కరాచీకి రైలు మార్గం వేస్తుండగా హరప్ప అనే ఒక సిటీని కనుక్కోవడం అనేది జరిగింది. సో హరప్ప ఈస్ ద ఫస్ట్ సిటీ టు బి డిస్కవర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పి మనం కనుక్కోవడం అనేది జరిగింది. అందుకే దాన్ని హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. హరప్పన్ సివిలైజేషన్ లో టౌన్ అనేది ఎలా ఉండేది? మనం సిటిడెల్ అని మాట్లాడుకున్నాం. హయ్యర్ టౌన్ అండ్ లోవర్ టౌన్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎలా ఉండేది, అప్పుడు పీపుల్ ఎలా ఉండేవాళ్ళు, సో వీటన్నింటి గురించి, దాంతోపాటు ద మిస్టరీ అబౌట్ డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. హరప్పన్ సివిలైజేషన్ గురించి, డిఫరెంట్ సైట్స్ గురించి, గ్రేట్ బాత్, మొహంజదారోలో ఉన్నటువంటి గ్రేట్ బాత్ ఎలా అరేంజ్ అయింది, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నామా లేదా? మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు దాని తర్వాత ఏం మాట్లాడుకోవడం అనేది జరిగింది? మనం వేదాల గురించి మాట్లాడుకున్నామా? వేదాలు అనేవి ఎన్నని చెప్పుకున్నాము? చతుర్వేదాస్ అని చెప్పి చెప్పుకున్నాం. ఏంటంటే అవి ఫస్ట్ ఋగ్వేద, తర్వాత యజుర్వేద, తర్వాత సామవేద, తర్వాత అథర్వణ వేద, చతుర్వేదాస్ అని మాట్లాడుకున్నాం. ద ఓల్డెస్ట్ వేద ఏమని చెప్పుకున్నాం? ఋగ్వేద అని చెప్పి మాట్లాడుకోవడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ఋగ్వేద అని చెప్పుకున్నాం? ప్రైజింగ్ ద డీటీ త్రూ హైమ్స్ అని కూడా మనం మాట్లాడుకున్నాం. హూ ఆర్ ద గాడ్స్ మెన్షన్డ్ ఇన్ ఋగ్వేద? గాడ్ ఇంద్రా గురించి మెన్షన్ చేయబడడం అనేది జరిగింది, గాడ్ అగ్ని గురించి మెన్షన్ చేయబడడం అనేది జరిగింది, గాడ్ సోమ గురించి కూడా మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. దాంతో పాటు ఇండస్ రివర్ సిస్టమ్, సింధు నది గురించి కూడా మెన్షన్ చేయబడింది. బియాస్ అండ్ సట్లజ్ రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మెన్షన్ చేయబడడం అనేది జరిగింది అని మనం మాట్లాడుకున్నాం. అండ్ గంగా అండ్ దాంతో పాటు మన తాలూకా యమునా నదుల గురించి కూడా ఒకసారి మెన్షన్ చేయబడిందని కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. సో ఈ వేదాలు అనే వాటిని డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకున్నామా? రైట్.
సో దాని తర్వాత బరియల్స్ ఏవైతే ఉన్నాయో బరియల్స్ ని మెగాలిత్స్ అంటారని కూడా మనం మాట్లాడుకున్నాం. మెగాలిత్స్ అంటే బిగ్ స్టోన్స్ అని చెప్పి అర్థం. సో ఆ బరియల్స్ నుంచి కూడా హిస్టరీని ఎలా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇనామ్గావ్ ఇన్ మహారాష్ట్ర, దాని గురించి కూడా మనం మాట్లాడాం. సో నెక్స్ట్ కింగ్డమ్స్, కింగ్స్ అండ్ రిపబ్లిక్స్ అనేవి ఎలా ఏర్పడ్డాయో మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ అనేది మీకు ఇవ్వడానికి ఇవన్నీ చెప్పాను అన్నమాట. అర్థమైందా? ఇప్పటి వరకు ఒకసారి గుర్తు చేయడానికి ఏమేమి మాట్లాడామని చెప్పి చూడండి, జాగ్రత్తగా వినాలి. సో choosing leaders or rulers by voting is something that has become common during the last 50 years or so. గత 50 సంవత్సరాలుగా ఏది కామన్ అనేది మనం మన తాలూకు రూలర్స్ని ఎలా ఎన్నుకుంటున్నాం? ఓటింగ్ పద్ధతి ద్వారా ప్రజలు ఓటింగ్ బూత్స్కి వెళ్ళి ఓటు వేసి వాళ్ళ తాలూకు రూలర్స్, వాళ్ళ తాలూకా పీపుల్, వాళ్ళ తాలూకా లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మరి గతంలో ఒకప్పుడు రూలర్స్ ని ఎలా ఎన్నుకోవడం అనేది జరిగింది? హౌ డిడ్ మెన్ బికమ్ రూలర్స్? రూలర్స్ ఎలా అయ్యేవాళ్ళు? వీటి గురించి మనం తెలుసుకోవాలి. సమ్ ఆఫ్ ద రాజ్యాస్ వి రెడ్ అబౌట్ ఇన్ చాప్టర్ 4. చాప్టర్ 4 లో అంటే ఋగ్వేద ఫ్లరిష్ అయినటువంటి టైంలో సో రాజులు అనే వాళ్ళు ఎలా ఎన్నుకోబడ్డం అనేది జరిగిందని చెప్పుకున్నాం. దే వర్ ప్రాబబుల్లీ చూజన్ బై ద జనా. పీపుల్ ఎవరైతే ఉన్నారో పీపుల్ చూస్ చేసుకోవడం అనేది జరిగేది. అందుకే రాజుల్ని జనస్య అనే పేరుతో పిలిచే వాళ్ళము అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అవునా? సో ఎప్పుడు ఋగ్వేద ఉండేటటువంటి టైంలో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత మనకి వేదిక్ సివిలైజేషన్ లేదా వేదిక్ ఎరా అనేది ఉండడం అనేది జరుగుతుంది. వేదిక్ ఎరా అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే క్రీస్తు పూర్వం 1500 బీసీ నుంచి మనకి ఎంతవరకు ఉండడం అనేది జరుగుతుంది అంటే 500 బీసీ వరకు ఉండడం అనేది జరుగుతుంది. సో దిస్ వేదిక్ ఎరా కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ ఇంపార్టెంట్ పీరియడ్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఋగ్వేదిక్ పీరియడ్ అంటాం, లేకపోతే ఎర్లీ వేదిక్ పీరియడ్ అని కూడా అంటారు. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? 1500 బీసీ నుంచి 1000 బీసీ వరకు. అర్థమైందా? అండ్ నెక్స్ట్ రెండవది లేటర్ వేదిక్ పీరియడ్, తర్వాత రావడం అనేది జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1000 బీసీ నుంచి 500 బీసీ వరకు అని చెప్పుకున్నాం. సో లాస్ట్ చాప్టర్లో, చాప్టర్ 4 లో మనం దేని గురించి మాట్లాడుకున్నాం? దిస్ ఋగ్వేదిక్ పీరియడ్ లేదా ఎర్లీ వేదిక్ పీరియడ్ గురించి మాట్లాడుకున్నాం. 1500 బీసీ నుంచి 1000 బీసీ. అప్పుడు రాజుల్ని ఎలా ఎన్నుకునే వాళ్ళంట? ప్రజలు, జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నుకునే వాళ్ళు. అందుకే కింగ్స్ ని జనస్య అనే పేరుతో పిలవడం అనేది జరిగేది. బట్ అరౌండ్ 3000 ఇయర్స్ ఎగో అంటే 1000 బీసీ నుంచి, బుక్ ఎప్పుడు రాశారని చెప్పుకున్నాం, క్రీస్తు ఇప్పుడు పుడితే 2000 లో రాశారని చెప్పుకున్నాం. అంటే క్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు అయిందని చెప్పి 3000 ఇయర్స్ ఎగో అన్నారంటే ఎంత? 2000 కి ఎంత కలిపితే 3000 అంటే 1000 బిఫోర్ క్రీస్ట్. ఇది క్రీస్తు పుట్టుక కదా, క్రీస్తు పుట్టుక ముందు, బిఫోర్ క్రీస్ట్. సో 1000 బీసీ ఆ టైంలో కొన్ని చేంజెస్ అనేవి రావడం అనేది జరిగింది. రాజుల్ని ఎన్నుకోవడంలో కొన్ని మార్పులు లోనవ్వడం అనేది జరిగింది సమాజం. Some men now became recognized as rajas by performing very big sacrifices. ఈసారి మరి జనాలు ఎన్నుకుంటే రాజులు అవ్వట్లేదంట, పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు, రైట్స్ అండ్ రిచువల్స్ చేయడం ద్వారా వాళ్ళు రాజులు అవ్వడం అనేది జరిగిందంట. అప్పుడు ప్రాంతంలో 1000 నుంచి 500 బీసీ మధ్యలో, అంటే లేటర్ వేదిక్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఒక ఇంపార్టెంట్ యాగా చూడండి, అశ్వమేధ యాగ. ఏ యాగ అండి? అశ్వమేధ యాగ. దీనికి ఇంకొక పేరేంటి? హార్స్ సాక్రిఫైస్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో రాజులు చేసేటటువంటి, రాజులు అవ్వడానికి పీపుల్ చేసేటటువంటి యాగాల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రిచువల్. అర్థమైందా? సో దీనిలో ఏం జరుగుతుంది? కింగ్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో ఆయన హీ విల్ లాంచ్ ఏ హార్స్. ఒక హార్స్ ని ఆయన లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ది హార్స్ వాజ్ లెట్ లూజ్ టు వాండర్ ఫ్రీలీ. సో అది ఫ్రీగా ఒక టెరిటరీ నుంచి ఇంకో టెరిటరీకి, ఇంకో టెరిటరీ నుంచి ఇంకో టెరిటరీకి తిరగాడడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ హార్స్ ని గాడ్ చేస్తూ ఎవరుంటారు అంటే రాజాస్ యొక్క మెన్, ఎవరైతే రాజు కావాలనుకుంటున్నారో వాళ్ళ తాలూకా మెన్ అంటే సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. సో ఇఫ్ ద హార్స్ వాండర్డ్ ఇన్ టు ద కింగ్డమ్స్ ఆఫ్ అదర్ రాజాస్ అండ్ దే స్టాప్డ్ ఇట్, ఒకవేళ వేరే రాజులు ఉండేటటువంటి రాజ్యాల్లోకి ఆ హార్స్ అనేది వెళ్ళింది అనుకోండి, ఒకవేళ ఆ రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు ఆ హార్స్ ని, ఆ గుర్రాన్ని ఆపేశాడు అనుకోండి, కట్టేశాడు అనుకోండి, ది హ్యాడ్ టు ఫైట్. ఎవరైతే ఆ గుర్రాన్ని నిర్బంధించారో వాళ్ళతో ఎవరండి ఫైట్ చేయాలి తప్పకుండా. ఆ రాజు ఎవరైతే ఈ హార్స్ ని లాంచ్ చేసిన రాజు ఎవరైతే ఉంటారో ఆయన తప్పకుండా ఫైట్ చేయాలి. ఆయన గుర్రాన్ని ఆపేశాడు, గుర్రాన్ని ఆయన బంధించేశాడంటే అర్థం ఏంటి? ఐఎమ్ నాట్ రికగ్నైజింగ్ యువర్ సోవరెనిటీ, ఐఎమ్ నాట్ రికగ్నైజింగ్ యువర్ సుపీరియారిటీ అని అర్థం. అర్థమైందా?
సో చూడండి, ఇఫ్ దే ఎలోడ్ ద హార్స్ టు పాస్, ఒకవేళ హార్స్ ని వాళ్ళు యథేచ్ఛగా వదిలేశారనుకోండి, దాని అర్థం ఏంటి? దే యాక్సెప్టెడ్ దట్ ద రాజా హూ వాంటెడ్ టు పెర్ఫార్మ్ ద సాక్రిఫైస్ వాజ్ స్ట్రాంగర్ దాన్ దెమ్. సో ఎవరైతే అశ్వమేధ యాగాన్ని చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే హార్స్ ని వదిలారో, ఆ రాజా నాకంటే పెద్దవాడు కాబట్టి ఆయనతో నేను యుద్ధం చేసేటటువంటి పరిస్థితుల్లో లేను, బికాజ్ ఐఎమ్ వెరీ వీక్, నేను బలహీనమైనటువంటి రాజుని కాబట్టి యుద్ధం చేయలేను, కాబట్టి నేను ఆయన సుపీరియారిటీని, ఆయన సావరెంటీని నేను అంగీకరిస్తాను, రికగ్నైజ్ చేస్తాను అని ఒప్పుకున్నట్టు. అర్థమైందా? దీస్ రాజాస్ వర్ దెన్ ఇన్వైటెడ్ టు ద సాక్రిఫైస్. ఈ రాజా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ హార్స్ ని వదిలేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ తర్వాత అశ్వమేధ యాగాన్ని తర్వాత చేస్తారు కదా, చేసేటప్పుడు ఆ యజ్ఞం చేసేటప్పుడు ఈ రాజులందరినీ పిలిచేవాళ్ళు. అండ్ ఈ రాజులందరూ ఎవరు ఎలా వచ్చేవాళ్ళు, గిఫ్ట్స్ ఏవైతే ఉంటాయి గిఫ్ట్స్ పట్టుకొని రావడం అనేది జరిగింది. అండ్ ఈ యజ్ఞ యాగాదుల్ని సమ్ స్పెషల్లీ ట్రైన్డ్ ప్రీస్ట్ మాత్రమే, బ్రాహ్మణులు మాత్రమే చేయడం అనేది జరిగేది. ఎప్పుడు లేటర్ వేదిక్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దానిలో. ద రాజా హూ ఆర్గనైజ్డ్ ద సాక్రిఫైస్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ బీయింగ్ వెరీ పవర్ఫుల్. ఎవరైతే ఈ అశ్వమేధ యాగాన్ని చేస్తున్నారో ఆయన అతి బలవంతుడైన రాజు, గొప్పవాడైనటువంటి రాజు అని చెప్పి అర్థం. అండ్ ఆల్ దోస్ హూ కేమ్ బాట్ గిఫ్ట్స్ ఫర్ హిమ్. ఎవరైతే ఈ యాగానికి వస్తారో వాళ్ళందరూ చాలా చాలా బహుమతులు పట్టుకొని రాజుకు సమర్పించడానికి వస్తారండి. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. ద రాజా వాజ్ ఎ సెంట్రల్ ఫిగర్ ఇన్ దీస్ రిచువల్స్. ఈ రిచువల్స్ లో సెంటర్ పాయింట్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు ఉంటారు? రాజు ఉండడం అనేది జరుగుతుంది. ఒక స్పెషల్ సీట్ మీద ఆయన కూర్చుంటారు, లేకపోతే ఒక థ్రోన్, ఒక సింహాసనం మీద కూర్చుంటారు రాజు యజ్ఞం చేసేటప్పుడు, లేకపోతే ఒక టైగర్ స్కిన్, సో పులి తాలూకు తోలు ఏదైతే ఉంటుందో దాని కింద పరుచుకొని ఆయన కూర్చోవడం అనేది జరుగుతుంది. అండ్ హిస్ చారియోటీర్, అంటే అతను రథాన్ని నడిపేటటువంటి, రాజు యొక్క రథాన్ని నడిపేటటువంటి వాడు ఎవరైతే ఉంటారో, రాజు యొక్క బ్యాటిల్స్ వీటన్నింటిలో ఆయన పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ఆయన కల్లారా చూస్తాడు రాజు ఎంత యోధుడు. సో ఆయన ఊరూరా తిరిగి రాజు యొక్క గొప్పదనం కానీ, రాజు యొక్క ఎక్స్పెడిషన్స్ గురించి కానీ, వీటన్నింటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది. రాజుని కీర్తిస్తూ, పాడుతూ, స్తుతించడం అనేది జరిగేది. దాంతోపాటు చాలా రైటింగ్స్ కూడా వాళ్ళు రాయడం అనేది జరిగేది. ఎవరు? ఈ రథ సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో దోస్ చారియోటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాటిల్ ఫీల్డ్కి వచ్చేవాళ్ళు. అండ్ దే విట్నెస్డ్ హిస్ ఎక్స్ప్లాయిట్స్, రాజు యొక్క గొప్పదనాన్ని, హిస్ డైనమిజంని చూసేవాళ్ళు. అండ్ చాంటెడ్ టేల్స్ ఆఫ్ హిస్ గోరీ, అతని గొప్పదనాల నుంచి కథలుగా ప్రజలకు చెప్పడం అనేది జరిగేది. అండ్ రాజు యొక్క రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఆయన వైఫ్స్ ఎవరైతే ఉంటారో, భార్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అండ్ కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా చాలా మైనర్ రిచువల్స్ కూడా ఆ తాలూకా అశ్వమేధ యాగం చేసేటప్పుడు చిన్న చిన్న రైట్స్ అండ్ రిచువల్స్ కూడా వాళ్ళు చేసేవాళ్ళండి. అర్థమైందా? అండ్ ద అదర్ రాజాస్ ఎవరైతే ఈ తాలూకా అశ్వమేధ యాగానికి రావడం అనేది జరుగుతుందో, దే ఆర్ జస్ట్ స్పెక్టేటర్స్ అమ్మ, వాళ్ళు చూస్తూ ఉండడం మాత్రమే జరుగుతుంది. దే యూస్ టు సిట్ అండ్ వాచ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద సాక్రిఫైస్. సో ఆ యాగాన్ని చూడడం అనేది జరిగేది. అంటే ఎందుకు రాజులు అనే వాళ్ళు ఎవరు? యజ్ఞయాగాలకు వచ్చిన వాళ్ళు, దోస్ who recognize the superiority of the king who is performing this particular sacrifice. అర్థమైందా? వాళ్ళు బహుమతులు పట్టుకొని ఈ రాజు దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ప్రీస్ట్స్ ఎవరైతే ఉన్నారో, దే యూస్ టు పెర్ఫార్మ్ ద రిచువల్స్ ఇంక్లూడింగ్ స్ప్రింక్లింగ్ ఆఫ్ సాక్రెడ్ వాటర్ ఆన్ ద కింగ్. రాజు మీద కొన్ని సాక్రెడ్ వాటర్, పవిత్రమైనటువంటి నీరు ఏదైతే ఉంటుందో దాటిని వెదజల్లడం అనేది జరుగుతుంది. అండ్ ద ఆర్డినరీ పీపుల్, కామన్ పీపుల్ ఏమని పిలిచేవాళ్ళు? విష్ అనే పేరుతో పిలిచేవాళ్ళు, లేదా వైశ్య అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. ఇక్కడ చూడండి, యజ్ఞాన్ని చేసేవాడు ఎవరైతే ఆయన రాజు అయితే, యజ్ఞాన్ని జరిపించేవాడు ప్రీస్ట్ బ్రాహ్మణుడైతే, ఆ యజ్ఞానికి హాజరైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కామన్ పీపుల్, వైశ్యాస్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళతో చాలా చాలా బహుమతులు పట్టుకొని వస్తారు. కానీ కొంతమంది సచ్ యాజ్ దోస్ హూ వర్ రికార్డెడ్ యాజ్ శూద్రాస్, ఎవరైతే సొసైటీలో శూద్ర అని పేరుతో పిలువబడుతున్నారో వాళ్ళని ఇలాంటి రిచువల్స్ కి ఎంటర్ చేయడం అనేది జరగదు. దేవర్ ఎక్స్క్లూడెడ్, వాళ్ళు దూరం పెట్టడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మొత్తం ఎంతమంది పీపుల్ ని మనం మాట్లాడుకున్నాం? 4 కమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నాం. హూ ఆర్ దోస్ 4 కమ్యూనిటీస్? ఇక్కడ ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం? ఫస్ట్ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణులు హూ ఆక్యుపై ద హయ్యర్ ప్లేస్ ఇన్ ద పెడెస్ట్రైల్. అండ్ సెకండ్ క్షత్రియులు ఎవరైతే ఉన్నారో, క్షత్రియులు లేదా రాజాస్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. తర్వాత ఎవరు? వైశ్యులు ఎవరైతే ఉన్నారో, వైశ్యులు వీరు కామన్ పీపుల్, ఫార్మర్స్, హెర్డర్స్, ట్రేడర్స్ గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఫైనల్ గా లాస్ట్ గా ఎవరుంటారు? శూద్రాస్ ఎవరైతే ఉంటారో శూద్ర. సొసైటీలో ఈ 4 కులాల వాళ్ళు ఉన్నారు. దీన్ని మనం ఏమంటాము అంటే చతుర్వర్ణ సిస్టమ్ అంటాం, లేదా వర్ణా సిస్టమ్ అని చెప్పి కూడా అనడం అనేది జరుగుతుంది. సో వర్ణా సిస్టమ్ అనేది ఎప్పుడు ప్రివలెంట్ గా ఉండడం అనేది జరిగింది, ఎప్పుడు రిజిడ్ గా మారడం అనేది జరిగింది అంటే లేటర్ వేదిక్ పీరియడ్ లో. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఒకసారి మరి వర్ణాస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. జాగ్రత్తగా వింటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి,
వీ హ్యావ్ మెనీ బుక్స్ దట్ వర్ కంపోజ్డ్ ఇన్ నార్త్ ఇండియా. నార్త్ ఇండియాలో చాలా చాలా పుస్తకాలు మనకు కంపోజ్ చేయబడడం అనేది జరిగింది, ఎస్పెషల్లీ ఇన్ ద ఏరియాస్ డ్రైన్డ్ బై ద గంగా అండ్ యమున. గంగా అండ్ యమునా నదులు ఏవైతే ఉంటాయో అవి ఫ్లో ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఈ పీరియడ్ లో చాలా చాలా పుస్తకాలు అనేవి రావడం అనేది జరిగిందమ్మా. దీస్ బుక్స్ ఆర్ ఆఫెన్ కాల్డ్ లేటర్ వేదిక్. ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో లేటర్ వేదిక్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది, బికాస్ దే వర్ కంపోజ్డ్ ఆఫ్టర్ ద ఋగ్వేద. ఋగ్వేద తర్వాత వాటిని కంపోజ్ చేయబడడం అనేది జరుగుతుంది. ద ఫస్ట్ వేదిక్ పీరియడ్ లో ఉన్నటువంటి ఓన్లీ వేద ఏంటి? ఋగ్వేద. లేటర్ వేదిక్ పీరియడ్, ఎర్లీ వేదిక్ పీరియడ్ లో ఋగ్వేద మాత్రమే కంపోజ్ చేయబడింది. లేటర్ వేదిక్ పీరియడ్ లో ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ గంగా అండ్ యమున అదర్ బుక్స్ కూడా రావడం అనేది జరిగింది. ఆ అదర్ బుక్స్ ఏంటి అంటే సామవేద, దాంతోపాటు యజుర్వేద, దాంతోపాటు అథర్వణ వేద. ఈ 3 అదర్ బుక్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. అండ్ దీస్ 3 బుక్స్ ఏవైతే ఉన్నాయో దే వర్ కంపోజ్డ్ బై ప్రీస్ట్. పురోహితులు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపోజ్ చేయడం అనేది జరిగింది. అండ్ డిస్క్రైబ్డ్ హౌ రిచువల్స్ వర్ టు బి పెర్ఫార్మ్డ్. ఈ 3 బుక్స్ లో వాళ్ళు ఏంటి మెన్షన్ చేయబడడం అనేది జరిగింది అంటే ఈ యజ్ఞయాగాదులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా పెర్ఫార్మ్ చేయాలి, ఎలాంటి సాక్రిఫైసెస్ అనేవి ఇవ్వాలి, ఎలాంటి బహుమతులు తీసుకురావాలి, ఏ విధి విధానాలతో యజ్ఞయాగాదులు అనేవి చేయాలి. అండ్ దే ఆల్సో కంటైన్డ్ రూల్స్ అబౌట్ ద సొసైటీ. సో మన సమాజం ఏదైతే ఉంటుందో సమాజం గురించి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ గురించి కూడా వాళ్ళు మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. ఆన్ విచ్ ఫౌండేషన్ దిస్ సొసైటీ షుడ్ బి బిల్ట్. సో ఈ సమాజం అనేది ఏ పునాదుల మీద నిర్మింపబడాలి, ఎలాంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఈ సొసైటీలో ఉండాలి అని చెప్పి వాళ్ళు రాయడం అనేది జరిగింది. దీస్ రూల్స్, సొసైటీలో ఉండేటటువంటి ఈ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ని మనం ఏం చెప్తాం? కల్చర్ అని చెప్పి, సంస్కృతి అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. మనందరికీ ఒక్కొక్క మనస్తత్వాలు ఉండొచ్చు. నీకు ఒక మనస్తత్వం ఉండొచ్చు, నాకు ఒక మనస్తత్వం ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక మనస్తత్వాలు ఉండొచ్చు. కానీ కల్చర్ మాత్రం సిమిలర్. బట్ ద వే వి బిహేవ్ ఇన్ ఎ సొసైటీ, సోషల్ లైఫ్ లో మాత్రం మనం ఒకలా బిహేవ్ చేస్తాం. ఎలా బిహేవ్ చేయాలో చెప్పేటటువంటిదే కల్చర్, సంస్కృతి. కల్చర్ ఈజ్ పెరినియల్ ఇన్ నేచర్. జీవనదిలాగా ప్రవహిస్తూనే ఉండడం అనేది జరుగుతుంది. మన నుంచి మన పిల్లలకి, మన పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి వెళ్తూనే ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చూడండి. సో ఇప్పటి వరకు ఏంటి? ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద గురించి మాట్లాడు. దేర్ వర్ సెవరల్ డిఫరెంట్ గ్రూప్స్ ఇన్ సొసైటీ అట్ దిస్ టైం. సో ఈ టైంలో సమాజంలో డిఫరెంట్ గ్రూప్స్ ఉండడం అనేది జరిగింది. ప్రీస్ అండ్ వారియర్స్. చూడండి, ప్రీస్ అంటే పురోహితులు, వారియర్స్ అంటే శౌర్యం కలవాళ్ళు. అర్థమైందా? సో దీస్ యుద్ధ విద్యలు తెలిసినటువంటి వాళ్ళు. ఫార్మర్స్, హెర్డర్స్, ట్రేడర్స్, క్రాఫ్ట్స్ పర్సన్స్, కళాకారులు, లేబరర్స్ అండ్ ఫిషింగ్ ఫోక్ అండ్ ఫారెస్ట్ పీపుల్, ఇలా చాలా మంది ఉండడం అనేది జరిగింది. సమ్ ప్రీస్ అండ్ వారియర్స్ వర్ రిచ్. కొంతమంది ప్రీస్ మనకి యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు, దాంతోపాటు జరిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా రిచ్ గా ఉండడం అనేది జరిగింది, విపరీతమైన డబ్బు ఉండేది. యాజ్ వర్ సమ్ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్. దాంతోపాటు కొంతమంది ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర కూడా డబ్బు ఉండేది. అదర్స్, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంక్లూడింగ్ మెనీ హెర్డర్స్, పశువులు కాసేవాళ్ళు, క్రాఫ్ట్స్ పర్సన్స్, లేబరర్స్, ఫిషింగ్ ఫోక్, హంటర్స్, గ్యాదరర్స్, వీళ్ళందరూ పూర్, పేదవాళ్ళుగా ఉండడం అనేది జరిగింది. మన సొసైటీలో మనం చూస్తూ ఉంటామా లేదా? కొంతమంది రిచ్ గా ఉంటారు, చాలా చాలా ధనికుల్లా ఉండడం అనేది జరుగుతుంది. కొంతమంది పూర్గా పేదరికంలో మగ్గిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ద ప్రీస్, ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో దే డివైడెడ్ పీపుల్ ఇంటూ 4 గ్రూప్స్. వాళ్ళు సొసైటీని 4 విధాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఆ 4 గ్రూప్స్ ని ఏమంటాము అంటే వర్ణాస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఏమంటాం నాన్న? వర్ణాస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అకార్డింగ్ టు దెమ్, ప్రీస్ట్ ఏం చెప్తారు అంటే ఈచ్ వర్ణ, ప్రతి ఒక్క క్యాస్ట్ ఏదైతే ఉంటుందో హ్యాడ్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు అనేవి అప్పగించారు. ఈ సమాజంలో ఒక్కొక్క బాధ్యత ఒక్కొక్కరు నిర్వర్తించడం అనేది జరుగుతుంది. ద ఫస్ట్ వర్ణ వాజ్ దట్ ఆఫ్ బ్రాహ్మిన్. మొదటి వర్ణం ఏంటి అంటే బ్రాహ్మిన్. బ్రాహ్మిన్స్ ఆక్యుపై ద హయ్యర్ ప్లేస్ ఇన్ ద పెడెస్ట్రైల్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ వర్ణ పెడెస్ట్రైల్. బ్రాహ్మిన్స్ వర్ ఎక్స్పెక్టెడ్ టు స్టడీ అండ్ టీచ్ ద వేదాస్. బ్రాహ్మిన్స్ తాలూకా బాధ్యత ఏంటి అంటే వాళ్ళు వేదాలని చదవడం అండ్ వేదాలని బోధించడం, దాంతోపాటు పెర్ఫార్మ్ సాక్రిఫైసెస్, యజ్ఞయాగాదులు జరిపించడం అండ్ రిసీవ్ గిఫ్ట్స్, ఈ బహుమానాలు ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకోవడం. ఇవి మాత్రం బ్రాహ్మణుల తాలూకా పని. ఈ వేదాల ద్వారా సమాజంలో ధర్మాన్ని నెలకొల్పడమే బ్రాహ్మణుల తాలూకా పని, బ్రాహ్మణుల తాలూకా కర్తవ్యం. సో సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారంట? వర్ ద రూలర్స్. పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, పాలక వర్గాలు. వాళ్ళని మనం ఏమంటాము? క్షత్రియాస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో బ్రాహ్మిన్స్ తర్వాత ఎవరు వస్తారు? క్షత్రియులు. దే వర్ ఎక్స్పెక్టెడ్ టు ఫైట్ బ్యాటిల్స్ అండ్ ప్రొటెక్ట్ పీపుల్. సో వీళ్ళు ఏం చేయాలి అంటే సొసైటీ ఏదైతే ఉందో ఆ సమాజాన్ని కాపాడాలి.
వాళ్ళు యుద్ధాలు చేసి వాళ్ళ తాలూకా ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రజల్ని కాపాడాలి. బికాస్ దే ఆర్ వారియర్స్, దే ఆర్ meant to perform a war, meant to conduct a war, meant to conduct an expedition అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. థర్డ్, మూడవ వాళ్ళు ఎవరు అంటే విష్ లేదా వైశ్యాస్. విష్ లేదా వైశ్యాస్ అంటే కామన్ పీపుల్ అండి, సామాన్యమైనటువంటి రైతులు. హెర్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, వీళ్ళు ఉండడం అనేది జరిగింది. హెర్డర్స్, ట్రేడర్స్, ఫార్మర్స్ వీళ్ళు ఉండేది. బోత్ క్షత్రియాస్ అండ్ వైశ్యాస్ కుడ్ పెర్ఫార్మ్ సాక్రిఫైసెస్. సో యజ్ఞయాగాదులు ఎవరెవరు చేయొచ్చు? ఈ క్షత్రియాస్ అండ్ దాంతోపాటు వైశ్యాస్ మాత్రమే చేయొచ్చు. జరిపించే వాళ్ళు ఎవరు? సో ఈ వీళ్ళు చేసేటటువంటి యజ్ఞయాగాదుల్ని బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జరిపించి బహుమతులు ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చతుర్వర్ణాస్. నెక్స్ట్ వర్ణ చూడండి, లాస్ట్ది చూడండి అన్న. లాస్ట్ వర్ ద శూద్రాస్. నాలుగవ వాళ్ళు ఎవరు? శూద్రాస్. హూ హ్యాడ్ టు సర్వ్ ద అదర్ 3 గ్రూప్స్ అండ్ కుడ్ నాట్ పెర్ఫార్మ్ ఎనీ రిచువల్స్. పాపం చూడండి, వీళ్ళు అదర్ 3 పీపుల్ ఎవరైతే ఉన్నారో, చతుర్వర్ణ సిస్టంలో 4 క్యాస్ట్లు, కులాలంటే ఏమని చెప్పుకున్నామండి? మొదటిది బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణులు, బ్రాహ్మిన్స్. సెకండ్ క్షత్రియాస్ ఎవరైతే ఉన్నారో క్షత్రియాస్, దే ఆర్ రూలర్ క్లాస్. అండ్ మూడవది విస్ లేదా వైశ్యాస్. వైశ్యాస్ ఎవరైతే ఉన్నారో వైశ్యాస్. నాలుగవ వ్యక్తులు ఎవరు? శూద్రాస్ ఎవరైతే ఉన్నారో శూద్రాస్. సో శూద్రాస్ యొక్క పైన ఏంటి? పైన 3 బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వ్ చేయడం, అర్థమైందా? వాళ్ళ కింద పనిచేయడం. ఆఫెన్ ఉమెన్ వర్ ఆల్సో గ్రూప్డ్ విత్ ద శూద్రాస్. అంటే శూద్రులకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండేదో ఉమెన్కి కూడా అలాంటి ట్రీట్మెంటే ఉండేది. అర్థమైందా? ది ఉమెన్ దే యూస్ టు సర్వ్, మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సర్వ్ చేయడం అనేది జరిగింది. అండ్ బోత్ ఉమెన్ అండ్ శూద్రాస్ ఎవరైతే ఉన్నారో దే వర్ నాట్ అలౌడ్ టు స్టడీ వేదాస్. వేదాలు ఏవైతే ఉన్నాయో వేదాలని వాళ్ళు స్టడీ చేయడానికి వీల్లేదు. సో లాస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం, గుర్తుందా? ఋగ్వేద గురించి చెప్పుకునేటప్పుడు. సో ఋగ్వేద, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ కంపోజ్డ్ ద హైమ్స్ ఇన్ ఋగ్వేద ఆర్ మెన్. అయినప్పటికీ కొంతమంది ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ కూడా రాసేవాళ్ళు. బట్ ఇక్కడ చూసారా, వేదాలు కంపోజ్ చేయడం కాదు కదా, వేదాలు రాసేటటువంటి వెసులుబాటు కూడా ఆడవాళ్ళకి ఇక్కడ లేదు. ఎప్పుడు? లేటర్ వేదిక్ పీరియడ్ ఏదైతే ఉంటుందో పీరియడ్. చూడండి సొసైటీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ రావడం అనేది జరుగుతుందో. నెక్స్ట్, ద ప్రీస్ట్ ఆల్సో సెడ్ దట్ దిస్ గ్రూప్స్ వర్ డిసైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బర్త్. ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మరి గ్రూప్స్ గా ఈ ఫంక్షన్స్ అనేవి ఎలా అసైన్ అవుతాయి అంటే పుట్టుకతో అసైన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వన్స్ ఫాదర్ అండ్ మదర్ వర్ బ్రాహ్మిన్స్, వన్ వుడ్ ఆటోమేటికల్లీ బికమ్ ఏ బ్రాహ్మిన్. ఒకవేళ ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణులు అయితే ఆ పుట్టేటటువంటి వ్యక్తి, వాళ్ళిద్దరికి పుట్టినటువంటి వ్యక్తి కూడా బ్రాహ్మణుడు అవుతాడు. ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరు క్షత్రియులైతే పుట్టేటటువంటి వ్యక్తి కూడా క్షత్రియుడు అవుతాడు. ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరు శూద్రులైతే పుట్టేటటువంటి వ్యక్తి కూడా శూద్రుడు అవుతాడు. బై బర్త్ డిసైడ్ చేస్తారు ఫంక్షన్. అండ్ తర్వాత ఈ శూద్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కొంతమంది అన్టచబుల్స్, అంటరాని వాళ్ళుగా కూడా ఏర్పాటు చేయడం అనేది, అంటరాని వాళ్ళుగా కూడా ముద్ర వేయడం అనేది జరిగింది. దీస్ ఇంక్లూడ్, ఈ అన్టచబుల్స్ ఎవరు ఉండే వాళ్ళు? సమ్ క్రాఫ్ట్స్ పర్సన్స్ కానీ, హంటర్స్ వేటాడే వాళ్ళు, గ్యాదరర్స్ అంటే ఫుడ్ గ్యాదరింగ్ అంటే వెరీ పూర్ పీపుల్ అనమాట. యాజ్ వెల్ యాజ్ పీపుల్ హూ హెల్ప్ పెర్ఫార్మ్ బరియల్స్, క్రిమేషన్స్, బరియల్స్, శవాలు మోసేవాళ్ళు, శవపేటికలు ఏవైతే ఉంటాయో వాటిని కాపు కాసేవాళ్ళు, వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళని అన్టచబుల్స్ గా చూసేవాళ్ళు. అండ్ ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో, బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, కాంటాక్ట్ విత్ దీస్ గ్రూప్స్, వీళ్ళని టచ్ చేస్తే ఇట్ వాజ్ పొల్యూటింగ్, మనం మలినం అవుతాము, అర్థమైందా, పొల్యూట్ అవుతాము అని చెప్పి కూడా ఈ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేవాళ్ళు నాన్న. అర్థమైందా? మెనీ పీపుల్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద సిస్టమ్ ఆఫ్ వర్ణ లేడ్ డౌన్ బై ద బ్రాహ్మణ్స్. సో చాలా మంది, సో బ్రాహ్మణులు ఎవరు ఈ వర్ణ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడానికి, పుట్టుకతో వర్ణాస్ ఏవైతే ఉన్నాయో ఒక వ్యక్తి యొక్క కులం నిర్ధారింపబడ్డం ఏంటి అని చెప్పి చాలా మంది ఎగనెస్ట్ గా ఉండడం అనేది జరిగింది. కొంతమంది రాజులు ఎవరైతే ఉన్నారో దే థాట్ దే వర్ సుపీరియర్ టు ద ప్రీస్ట్. మనం ఫస్ట్ హయ్యర్ పెడిస్ట్రియల్ ఎవరు ఉన్నారని చెప్పాను, బ్రాహ్మణులు ఉన్నామని చెప్పాం. కింద క్షత్రియులు, మూడవ వాళ్ళు వైశ్యులు, నాలుగవ వాళ్ళు శూద్రులు అని చెప్పుకున్నాం. క్షత్రియుడు పరిపాలిస్తుంటాడు కదా, నేను రెండవ వ్యక్తి అవ్వడం ఏంటి, నేను ప్రీస్ట్ కంటే, బ్రాహ్మణుడు కంటే నేను పెద్దగా అవ్వాలి అని కొంతమంది కింగ్స్ అనుకునేవాళ్ళు. అదర్స్ ఫెల్ట్ దట్ బర్త్ కుడ్ నాట్ బి ఏ బేసిస్ ఫర్ డిసైడింగ్ విచ్ వర్ణ పీపుల్ బిలాంగ్ టు. అండ్ కొంతమంది ఏమనుకున్నారు, పుట్టుక అనేది కారణం అవ్వకూడదు. ఒక ఇద్దరు శూద్రుల తల్లిదండ్రులకు పుట్టినంత మాత్రం ఆయన శూద్రుడు అవ్వకూడదు, ఒక బ్రాహ్మణుడికి పుట్టినంత మాత్రం ఆయన బ్రాహ్మణుడు అవ్వకూడదు. బట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కెపాసిటీ, ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఆక్యుపేషన్ ఏం చేయాలి, మా కులం అనేది నిర్ణయించాలి అని చెప్పి కొంతమంది అనేవాళ్ళు. Besides, some people felt that there should be no differences among the people based on occupation. వాళ్ళు చేస్తున్నటువంటి పని బట్టి ప్రజల్లో ఆ వ్యత్యాసాలే ఉండకూడదు. దేర్ షుడ్ బి డిగ్నిటీ ఆఫ్ లేబర్. సో ఏ పని చేసినా ఆయన పని చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని తప్పకుండా గౌరవించడం అనేది చేయాలి, అందరికీ సమానంగా చూడడం అనేది జరగదు. కొంతమంది అనడం అనేది జరిగింది.
అదర్స్ ఫెల్ దట్ ఎవ్రీబడి షుడ్ బి ఏబుల్ టు పెర్ఫార్మ్ రిచువల్స్. కొంతమంది ఏమంటారు, రిచువల్స్ ని పెర్ఫార్మ్ చేసేటటువంటి హక్కు ఏదైతే ఉంటుందో, ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి మాత్రమే ఇచ్చారు, శూద్రులకి ఇవ్వాల. సో అవి అందరికీ ఇవ్వడం అనేది జరగాలని కొంతమంది వాదించేవాళ్ళు. అండ్ అదర్స్ కండెమ్ ద ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ. అంటరానితనం ఏంటంటే అది గొప్ప, ఎంత ఘోరం అండి. సో అవతల వ్యక్తికి 2 కళ్ళు ఉంటాయి, నాకు ఈ వ్యక్తికి 2 కళ్ళు ఉంటాయి. అవతల వ్యక్తికి 2 కాళ్ళు చేతులు 2 చేతులు, 2 కాళ్ళు 2 చేతులు ఉంటాయి, ఈ వ్యక్తికి 2 కాళ్ళు 2 చేతులే ఉంటాయి. అందరి రక్తం ఎరుపుగానే ఉంటది. ఒకటిని ముట్టుకోవాలి, ఒకటిని ముట్టుకోకూడదు అని చెప్పడం ఏంటండి, అదెంత ఘోరం అండి అని చెప్పి అన్టచబిలిటీని చాలా మంది కండెమ్ చేయడం కూడా జరిగింది. ఆల్సో దాంతోపాటు సబ్ కాంటినెంట్, మన తాలూకు ఉపఖండంలో చాలా చాలా ఏరియాస్ లో, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఏరియాస్ లో దీస్ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ చాలా చాలా తక్కువగా ఉండడం అనేది జరిగేది. ముఖ్యంగా నార్త్ ఇండియాలోనే ఎక్కువగా ఉంటుందమ్మా. దీస్ నార్త్ ఈస్ట్ లో చాలా చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది, దీస్ ప్రీస్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. అర్థమైందా? సో అక్కడ పీపుల్ మధ్య సోషల్ అండ్ ఎకనామిక్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ. సొసైటీలో ఒకరిని ఎక్కువగా చూడడం, ఒకరు తక్కువగా చూడడం కానీ, లేకపోతే ఒకరికి ఎక్కువ డబ్బులు ఉండడం, ఒకరికి చాలా తక్కువ డబ్బులు ఉండడం కానీ, ఈ సామాజిక ఆర్థిక వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో అంత ఎక్కువగా ఉండవు నార్త్ ఈస్ట్ లో మనం చూస్తే. బికాస్ వర్ణా సిస్టమ్ అనేది అక్కడ అంత రిజిడ్ గా ఉండదు, ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్. అంత సుపీరియర్ గా వర్ణా సిస్టమ్ కి ఒక రికగ్నిషన్ అనేది అంత ఎక్కువగా ఉండదు అనమాట. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్ణా సిస్టమ్. అర్థమైందనే అనుకుంటున్నాను. దేర్ యూస్ టు బి చతుర్వర్ణాస్, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాస్. అర్థమైందా? జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి అన్న. సో జన్పదాస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పటి వరకు రాజులు, ముఖ్యంగా మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్ ఏదైతే ఉంటుందో, లేదా రిగ్వేదిక్ పీరియడ్ ఏదైతే ఉంటుందో, మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్ లేదా రిగ్వేదిక్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పుకున్నాం, 1500 బీసీ నుంచి 1000 బీసీ మధ్యలో. సో ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇక్కడ రాజులను ఏమనేవాళ్ళు, జనస్య అనేవాళ్ళు. బికాస్ కింగ్స్ వర్ చూజన్ బై జన, పీపుల్ చూస్ చేసుకోవడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు రాజులు ఎలా అవుతున్నారు, బై పెర్ఫార్మింగ్ బిగ్ సాక్రిఫైసెస్. సో చాలా పెద్ద యజ్ఞయాగాదులు చేసి వాళ్ళు రాజులు అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇలా అయినటువంటి రాజుల్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే రాజాస్ ఆఫ్ జనపదాస్ గా పిలవడం అనేది జరిగేది, రాదర్ దాన్ జనస్యార్ జనాస్. జనస్యార్ జనాస్ అని పిలవడం బదులు జనాస్, రాజాస్ ఆఫ్ జనపదాస్ అనే పేరుతో పిలవడం అనేది జరిగేది. చాలా చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ జనపద? జనపద అనేటటువంటి పదానికి అర్థం ఏంటి? ఇట్ లిటరల్లీ మీన్స్, దాని అర్థం ఏంటి అంటే ల్యాండ్ వేర్ ద జన సెట్ ఇట్స్ ఫుట్, ద ఫుట్ హోల్డ్స్ ఆఫ్ పీపుల్ అని చెప్పి అర్థం. సో ల్యాండ్ ఏదైతే టెరిటరీ, ఏదైతే ప్రాంతంలో ప్రజలు తమ నివాసాలు ఏర్పరచుకుంటారో, ప్రజలు తమ జీవితాలు వెళ్ళబుచ్చుకుంటారో, వాటిని ప్రజలు ఎక్కడైతే సెటిల్ అవుతారో ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని జనపదాస్ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. సమ్ ఇంపార్టెంట్ జనపదాస్ ఆర్ షోన్ ఆన్ మ్యాప్ 4. నెక్స్ట్ పేజ్ లో మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ లో ఇంపార్టెంట్ జనపదాస్ గురించి మనం మాట్లాడదాం. సో బిఫోర్ దట్ ఇక్కడ పిక్చర్ లో ఉన్నటువంటి చూడండి, పెయింటెడ్ గ్రే వేర్ అండి. సో ఇట్ ఈస్ ఏ పెయింటెడ్ గ్రే వేర్, ఇది పెయింట్ వేయబడడం అనేది జరిగింది. చూడండి, ఒక పాము లాగా వేయడం అనేది జరిగింది. సో ప్లేట్స్ అండ్ బౌల్స్ ఆర్ ద మోస్ట్ కామన్ వెజల్స్ మేడ్ ఆఫ్ పెయింటెడ్ గ్రే వేర్. సో దీంతో తయారు చేసినటువంటి ఇంపార్టెంట్ ఇవేంటి అంటే ప్లేట్స్, బౌల్స్, వెజల్స్ ఇవన్నీ తయారు చేయడం అనేది జరుగుతుంది. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్ టు టచ్. సో ఫైన్ ఫినిషింగ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. నైస్ స్మూత్ సర్ఫేస్ అనేది, గ్లాసీ సర్ఫేస్ అనేది వాటి మీద ఉండడం అనేది జరుగుతుంది. Perhaps this were used on special occasions. సో ఇలాంటివి స్పెషల్ అకేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ రైట్స్, రిచువల్స్, లేకపోతే ఫర్ ఇంపార్టెంట్ పీపుల్ కి స్పెషల్ ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు కానీ అలాంటి టైంలో వీటిని వాడేవాళ్ళంట అని చెప్పి చెప్తున్నారు. ఎక్స్ట్రీమ్లీ ఫైన్ ఫినిష్ అనేవి వీటికి ఉండేది. అర్థమైందా? ఇట్ ఈస్ ఎ పెయింటెడ్ గ్రేవేర్ ఆబ్జెక్ట్. చూడండి, ఆర్కియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జనపదాస్ ఏవైతే ఉన్నాయి, ఎక్కడైతే పీపుల్ సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకున్నారో అక్కడ చాలా చాలా వీటిని సైట్స్ ని ఎక్స్కవేట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సచ్ యాజ్ పురాణా కిలా ఇన్ ఢిల్లీ, ఢిల్లీలో ఉన్నటువంటి పురాణా కిలా దగ్గర కానీ, లేకపోతే మీరట్ లో ఉన్నటువంటి హస్తినాపురా దగ్గర కానీ. మీరట్ ఈజ్ ఇన్ ఉత్తరప్రదేశ్, ఓకేనా. అండ్ దాంతో పాటు చూడండి అత్రాంజికేరా విచ్ ఈజ్ ఇన్ యథా. ఇవే ప్రాంతాలు, మీరు ఈ హస్తినాపుర అండ్ అత్రాంజికేరా ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇన్ ఉత్తరప్రదేశ్, రెండు ఉత్తరప్రదేశ్. దే ఫౌండ్ దట్ పీపుల్ లివ్డ్ ఇన్ హట్స్. అక్కడ ప్రజలు పూరి గుడిసెల్లో ఉండేవాళ్ళు. అండ్ కెప్ట్ క్యాటిల్, వాళ్ళకి చాలా చాలా పశువులు అనేవి వాళ్ళ దగ్గర ఉండడం అనేది జరిగింది. యాజ్ వెల్ as అదర్ యానిమల్స్, మెనీ అదర్ యానిమల్స్ కూడా వాళ్ళు పెంచుకునేవాళ్ళు. దే ఆల్సో గ్రూ ఏ వెరైటీ ఆఫ్ క్రాప్స్. దాంతోపాటు చాలా చాలా పంటలు పండించే వాళ్ళంట. ముఖ్యంగా రైస్, వీట్, బార్లీ, పల్సెస్, షుగర్ కేన్, సెస్సమ్ అండ్ మస్టర్డ్ ఏవైతే ఉంటాయో ఇలాంటివి ఎక్కువగా వీళ్ళు పండించడం అనేది జరిగేది. అర్థమైందా?
గుర్తుపెట్టుకోండి, షుగర్ కేన్ వాజ్ నాట్ కల్టివేటెడ్ డ్యూరింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీరియడ్. ఐవీసీ పీరియడ్లో, హరప్పా సివిలైజేషన్ పీరియడ్లో షుగర్ కేన్ కల్టివేట్ చేసేవాళ్ళు కాదు. వేదిక్ పీరియడ్లో, మహాజనపదాస్ పీరియడ్లో షుగర్ కేన్ ఏదైతే ఉంటుందో అది కల్టివేట్ చేయడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ చూడండి, దే మేడ్ ఎథన్ పాట్స్. సో మనకి మట్టితో తయారు చేసినటువంటి కుండలు కూడా వీళ్ళు వాడడం అనేది జరిగేది. అండ్ దీస్ పాట్స్ ఏవైతే ఉన్నాయో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ గ్రే ఇన్ కలర్, అండ్ కొన్ని రెడ్ కలర్ లో కూడా ఉండడం అనేది, ఎరుపు రంగులో కూడా ఉండడం అనేది జరిగింది. సో ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, ఒక స్పెషల్ పెయింటెడ్ గ్రే వేర్ ఏదైతే ఉంటుందో ఆ తాలూకా వెజల్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది, మనం పిక్చర్ లో చూపించడం అనేది జరిగింది. సో వన్ స్పెషల్ టైప్ ఆఫ్ పాటరీ ఫౌండ్ ఎట్ దిస్ సైట్స్, మహాజనపద సైట్స్ లో కనిపించినటువంటి స్పెషల్ టైప్ ఆఫ్ పాటరీ ఏంటంటే పెయింటెడ్ గ్రే వేర్. సో మనకి దీనిలోనే పేరులోనే ఉంది, ఇట్ ఈస్ దే ఆర్ గ్రే పాట్స్, గ్రే కలర్ లో ఉండేటటువంటి కుండలు. అండ్ వేర్ ఆన్ విచ్ దేర్ వర్ పెయింటింగ్స్, డిజైన్స్, దాంతోపాటు సింపుల్ లైన్స్, జామెట్రిక్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గీయడం అనేది జరిగింది ఆన్ దీస్ పాట్స్ ఏవైతే ఉన్నాయో, ఆన్ దీస్ పాట్స్, రైట్. మహాజనపదాస్ గురించి మరి ఏ ఇంపార్టెంట్ మహాజనపదాస్ ఉన్నాయి, సో వీటన్నిటి గురించి తెలుసుకుందాం. చాలా జాగ్రత్తగా వినాలి మనం. ఓకేనా, చూడండి. మహాజనపదాస్ అంటే ఏం చెప్పుకున్నాం? ద ల్యాండ్ వేర్ పీపుల్ మేడ్ దేర్ సెటిల్మెంట్స్, వేర్ పీపుల్ హ్యావ్ హ్యాడ్ దేర్ ఫుట్ హోల్డ్స్. అర్థమైందా? అది మనం చెప్పుకోవడం అనేది జరిగింది. మహాజనపదాస్ అరౌండ్ 2500 ఇయర్స్ ఎగో, 2500 సంవత్సరాల క్రితం, అంటే 500 BC అని చెప్పి అర్థం. సమ్ జనపదాస్ బికేమ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అదర్స్. సో అన్ని మహాజనపదాస్ కంటే దేర్ వర్ షోడశ మహాజనపదాస్ అండి. షోడశ మహాజనపదాస్ అంటే 16 మహాజనపదాస్, మొత్తం 16 చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. అర్థమైందా? ఈ 16 మహాజనపదాస్ లోకెల్లా కొన్ని మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, సమ్ వర్ ఎవాల్వ్డ్ యాజ్ వెరీ పవర్ఫుల్ కింగ్డమ్స్. అర్థమైందా? సో చూడండి, సమ్ ఆఫ్ దీస్ ఆర్ షోన్ ఆన్ మ్యాప్ 4. వెరీ ఇంపార్టెంట్ మహాజనపదాస్ ఇక్కడ చూపించడం అనేది జరిగింది. మోస్ట్ మహాజనపదాస్ హ్యాడ్ ఎ క్యాపిటల్ సిటీ. ఇంపార్టెంట్ స్ట్రైకింగ్ ఫీచర్స్ చూడండి. సో ఈ మహాజనపదాస్ కు ఒక క్యాపిటల్ సిటీ అనేది ఉండేది, ఒక రాజధాని అనేది ఉండేది. మెనీ ఆఫ్ దీస్ వర్ ఫోర్టిఫైడ్. సో చాలా వరకు ఈ మహాజనపదాస్ ఏవైతే ఉన్నాయో అవి ఫోర్టిఫై చేసి ఉండడం అనేది జరిగేదమ్మా. అంటే శత్రువుల తాలూకు అటాక్స్ నుంచి వాళ్ళు కాపాడుకోవడానికి బలమైన కోటల్ని వీటన్నిటిని వీళ్ళు నిర్మించుకునేవాళ్ళు. అర్థమైందా? రైట్. This means that huge walls of wood, brick or stone were built around them. మహాజనపదాస్ చుట్టూ ఏముండేవి? హ్యూజ్ వాల్స్ ఆఫ్ వుడ్, చెక్కతో చేసినటువంటివి, బ్రిక్, దాంతో పాటు మనకి ఈ తాలూకు ఇటుకలతో చేసినటువంటివి, స్టోన్స్ ఏవైతే ఉన్నాయో స్టోన్స్, వాటితో తయారు చేసినటువంటి వాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మహాజనపదాస్ చుట్టూ కట్టడం అనేది జరిగింది. వాళ్ళు అలా ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ మహాజనపదాస్ ఇక్కడ కనిపించినటువంటివి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మగధ ఎక్కడని చెప్పుకున్నాం? గంగా రివర్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా ట్రిబ్యూటరీ అయినటువంటి సోన్ రివర్ పరివాహక ప్రాంతాల్లో మగధ ఏర్పడడం అనేది జరుగుతుంది. మగధ యొక్క క్యాపిటలే రాజగృహ. అండ్ ఇక్కడ పక్కనే అంగరాజ్యం చూడండి, దాని తర్వాత వజ్జి, దాని తర్వాత కోసల, అండ్ దాంతోపాటు పాంచాల, అండ్ దాంతోపాటు కురు, అండ్ దాంతోపాటు గాంధార, అండ్ దాంతోపాటు అవంతి. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో చాలా 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 ఇంపార్టెంట్ మహాజనపదాస్. అంటే అన్నింటికంటే 16 మహాజనపదాస్ లోకెల్లా చాలా చాలా ఇంపార్టెంట్ మహాజనపదాస్. మొదటిది ఏమని చెప్పుకున్నాం? మగధ చెప్పుకున్నాం. దాని తర్వాత ఏమని చెప్పుకున్నాం? అంగరాజ్యం అని చెప్పుకున్నాం. దాని తర్వాత ఏమని చెప్పుకున్నాం? వజ్జి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాని తర్వాత ఏమని చెప్పుకున్నాం? కోసల సామ్రాజ్యం అని చెప్పడం అనేది జరిగింది. దాని తర్వాత ఏం చెప్పుకున్నాం? పాంచాల సామ్రాజ్యం అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాని తర్వాత పాంచాలి పంచభద్రుక, ద్రౌపదిని పాంచాలి అంటారు, ఎందుకంటే షీ బిలాంగ్ టు పాంచాల కింగ్డమ్ కాబట్టి. అండ్ దాని తర్వాత కురు అని కూడా మనం చెప్పుకున్నాం, కురు యొక్క క్యాపిటలే హస్తినాపుర. అండ్ దాని తర్వాత గాంధార అని మనం చెప్పుకోవడం అనేది జరిగింది, గాంధార యొక్క క్యాపిటల్ తక్షశిల. అండ్ దాని తర్వాత ఏమని చెప్పుకున్నాం? అవంతి అని చెప్పుకున్నాం, అవంతి సామ్రాజ్యం యొక్క క్యాపిటలే ఉజ్జయిన్. అర్థమైందా? సో దీస్ 8 వర్ మోస్ట్ ఇంపార్టెంట్ మహాజనపదాస్ అమాంగ్ ఆల్ ద షోడశ మహాజనపదాస్, 16 మహాజనపదాస్. అర్థమైందా? వీటి ఎక్కడ ఉన్నాయని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. గమనిస్తున్నారా? సో ఆల్ దీస్ మహాజనపదాస్ దే వర్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ వన్ ఆర్ ద అదర్ రివర్. సో వాటర్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరగానే పీపుల్ అనేవాళ్ళు, ప్రజలు సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకునేవాళ్ళు, వాటికి దగ్గరగానే ఈ సామ్రాజ్యాలు ఏవైతే ఉంటాయి ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ జనపదాస్. అర్థమైందా? మహాజనపదాస్. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడే చెప్పుకున్నాం దీస్ మహాజనపదాస్ ఏవైతే ఉన్నాయో మహాజనపదాస్ వర్ ఫోర్టిఫైడ్. అంటే మహాజనపదాస్ చుట్టూ
వుడ్తో చేసినటువంటి స్టోన్తో చేసినటువంటి చాలా పొడుగైనటువంటి వాల్స్ ఉండేవని చెప్పి. దీస్ ఫోర్ట్స్ వర్ ప్రాబబుల్లీ, ఎందుకు ఈ ఫోర్ట్స్ అనేవి బిల్డ్ చేయడం అనేది జరిగిందని ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ చూడండి అదే రాశారు. దే వర్ ప్రాబబుల్లీ బిల్ట్ బికాస్ పీపుల్ వర్ ఎఫ్రైడ్ ఆఫ్ అటాక్స్ ఫ్రమ్ అదర్ కింగ్స్. ఈ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వేరే కింగ్స్ నుంచి, వేరే రాజుల నుంచి ఎవరైనా అటాక్ చేస్తారేమో అని చెప్పి ప్రొటెక్షన్ కోసం, వాళ్ళ తాలూకు మహాజనపదాన్ని సేవ్ చేసుకోవడం కోసం దీస్ ఫోర్టిఫికేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు. It is also likely that some rulers wanted to show how rich and powerful they were by building really large, tall and impressive walls around their cities. సో కొంతమంది రాజులకు ఎలా ఉంది అంటే వాళ్ళు వాళ్ళ తాలూకా రిచ్నెస్ కానీ లేకపోతే వాళ్ళ తాలూకా ప్రాస్పరిటీని కానీ చూపించుకోవడానికి, అంటే మేము ఎంత పవర్ఫుల్లో చూడండి, వీ హ్యావ్ బిల్ట్ దిస్ మచ్ లార్జ్, ఇంత పెద్దదైనటువంటి పొడుగైనటువంటి ఇంత ఇంప్రెసివ్ కన్స్ట్రక్షన్స్ అనేవి మేము ఇది చేసాము అని దే వాంట్ టు బోస్ట్ దేర్ గ్లోరీ. సో వాళ్ళ గ్లోరీని వాళ్ళు చెప్పుకోవడానికి వీటిని నిర్మించే వాళ్ళంట. ఆల్సో ఇన్ దిస్ వే ద ల్యాండ్ అండ్ ద పీపుల్ లివింగ్ ఇన్సైడ్ ద ఫోర్టిఫైడ్ ఏరియా కుడ్ బి కంట్రోల్డ్ మోర్ ఈజీలీ బై ద కింగ్. దాంతోపాటు ఇలాంటి వాల్స్ కానీ ఇలాంటి ఫోర్టిఫికేషన్స్ నిర్మించడం ద్వారా లోపల ఉండేటటువంటి వాళ్ళ ప్రజలు ఎవరైతే ఉంటారో, ప్రజానీకం ఎవరైతే ఉంటారో వాళ్ళని బెటర్గా ఏం చేయొచ్చు, ఈజీగా వాళ్ళని అడ్మినిస్టర్ చేయొచ్చు, ఈజీగా వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. బిల్డింగ్స్ సచ్ యాజ్ హ్యూజ్ వాల్స్ రిక్వైర్డ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ ప్లానింగ్ అండి. ఇంత పెద్ద వాల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయాలంటే, సపోజ్ చూడండి ఎంత పెద్ద వాల్ ఇక్కడ ఉండడం అనేది జరిగిందో, తర్వాత కూడా చూపిస్తాను కిందకి తీసుకొచ్చి డ్రాగ్ చేసి. సో ఇలాంటి వాటికి చాలా చాలా ప్లానింగ్ అనేది అవసరం. దాంతోపాటు లక్షల ఇటుకలు, బ్రిక్స్ అవసరం, స్టోన్స్ కూడా చాలా చాలా అవసరం. దాంతోపాటు హ్యూమన్ రిసోర్సెస్ కూడా చాలా చాలా అవసరం, మాన్యువల్ లేబర్ కూడా చాలా చాలా అవసరం అండి. అండ్ థౌజండ్స్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వీళ్ళందరూ కలిసి వీటిని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో రిసోర్సెస్ కూడా వీటన్నింటికీ అవసరం కదా, మరి ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఆ రిసోర్సెస్ కూడా చాలా చాలా అవసరం. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వాల్ చూడండి, ఇదిగోండి పక్కన ఉన్నటువంటిది, దిస్ ఈజ్ హ్యూజ్ వాల్ అండి. ఇది ఎక్కడుంది అంటే ఫోర్టిఫికేషన్ వాల్ ఎట్ కౌశంబి. కౌశంబి ఈజ్ నియర్ ప్రెజెంట్ డే అలహాబాద్. ఉత్తరప్రదేశ్ యొక్క అలహాబాద్ ఏదైతే ఉంటుందో అలహాబాద్ దగ్గరలో ఉండడం అనేది జరిగింది. ఒకప్పుడు ఒక మహాజనపద, దట్ ఈస్ వత్స. వత్స అనేటటువంటి మహాజనపద యొక్క క్యాపిటలే దిస్ పర్టికులర్ కౌశంబి అని. సో ఇది ఎప్పుడండి కన్స్ట్రక్ట్ చేయబడిందని చెప్తున్నారు, 2500 years ago, అంటే 500 BC అని చెప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు ఇంత పెద్ద ఈ వాల్స్, ఈ ఫోర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళంట. సో ఇలాంటివి కన్స్ట్రక్ట్ చేయాలంటే చూడండి ఎంత స్టోన్స్ అవసరం, దాంతోపాటు ఎలాంటి బ్రిక్స్ అవసరమో మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఇక్కడ ముందు కౌశంబి ఎక్కడుందో కూడా తెలిసేసుకుందాం. అలాగా చూడండి నాన్న, ఇక్కడ పక్కన మనకి మ్యాప్ ఏదైతే ఉంటుందో మ్యాప్ ఉంది కదా, సో ఇక్కడ చూడండి మనం మగధ అని చెప్పుకున్నామా, మగధ పక్కనే ఇక్కడ కౌశంబి మనకు ఉండడం అనేది జరిగింది, గంగా నది ఒడ్డున, ప్రెజెంట్ డే ఉత్తరప్రదేశ్. కౌశంబి ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ మహాజనపద వత్స. వత్స సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో దాని తాలూకా క్యాపిటల్ నాన్న. అర్థమైందా? మరి నెక్స్ట్ దానికి వెళ్దాం, జాగ్రత్తగా చూడండి. సో నెక్స్ట్ చూడండి, దీస్ రాజాస్ ఎవరైతే ఉన్నారో, అంటే లేటర్ వేదిక్ పీరియడ్కి సంబంధించినటువంటి రాజాస్ ఎవరైతే ఉన్నారో, దే బిగేన్ మెయింటైనింగ్ ఆర్మీస్. వాళ్ళ ఆర్మీస్, వాళ్ళ సోల్జర్స్ని వాళ్ళు మెయింటైన్ చేయడం అనేది జరిగేది. అండ్ ది సోల్జర్స్ వర్ పెయిడ్ రెగ్యులర్ శాలరీస్ అండి, వాళ్ళకి రెగ్యులర్గా జీతాలు కూడా, జీతభత్యాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ మెయింటైన్ బై ద కింగ్ త్రూ అవుట్ ద ఇయర్. సో సంవత్సరం పాటు, వార్ అనేది కొన్నాళ్ళు ఉన్న సోల్జర్స్ని ఆయన సంవత్సర కాలం పాటు మెయింటైన్ చేయడం అనేది జరిగింది. అండ్ సమ్ పేమెంట్స్, శాలరీ పేమెంట్స్ ఎలా జరిగాయి అంటే దే వర్ ప్రాబబుల్లీ మేడ్ యూజింగ్ పంచ్ మార్క్డ్ కాయిన్స్. నాణ్యాలు అనేవి ఇష్యూ చేయడం ద్వారా చేసేవాళ్ళు అని చెప్తున్నారు. ఈ నాణ్యాలను మనం నెక్స్ట్ కొన్ని ఇలిస్ట్రేషన్స్ ద్వారా తెలుసుకుంటాం. అర్థమైందా? సో మరి చూడండి, మనకి రిగ్వేదిక్ పీరియడ్ లేదా ఎర్లీ వేదిక్ పీరియడ్, ఈ పీరియడ్లో ఉండేటటువంటి రాజాస్కి, ఈ పీరియడ్లో ఉండేటటువంటి పొలిటికల్ సిచ్యుయేషన్కి, అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఈ పీరియడ్లో ఉండేటటువంటి రాజాస్కి డిఫరెన్సెస్ మీరు గమనించగలరా? సో అప్పుడు రాజాస్ని ఎవరు ఎన్నుకునే వాళ్ళు? పీపుల్ ఎన్నుకునే వాళ్ళు. దే యూస్ టు ప్రొటెక్ట్ పీపుల్. వాళ్ళని జనస్య అని పిలవడం అనేది జరిగేది. అర్థమైందా? ఒక డెమోక్రటిక్ సిస్టమ్ అనేది ఉండేది. సో పీపుల్ ఎవరైతే వాళ్ళకి బ్రేవ్గా, స్కిల్డ్ పర్సన్స్గా కనిపిస్తారో వాళ్ళని రాజులుగా ఎన్నుకోవడం అనేది జరిగేది. అండ్ రాజుల యొక్క కొడుకులు రాజులుగా కంటిన్యూ అయ్యే వాళ్ళ, రాజాస్గా అంటే కంటిన్యూ అయ్యే వాళ్ళు కాదు. వేరాజ్ మనకి ఇక్కడ మనం చూసుకుంటే, మన తాలూకా ఇది లేటర్ వేదిక్ పీరియడ్ చూసుకుంటే, రాజులు సాక్రిఫైసెస్ లేదా హ్యూజ్ యజ్ఞాస్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా రాజులు అయ్యేవాళ్ళు. వాళ్ళని రాజా అని పిలవడం అనేది జరిగేది. సో ఈ డిఫరెన్సెస్ మనం, అండ్ దే యూస్ టు ఎంజాయ్ మెనీ టైటిల్స్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయడం అనేది జరిగేది. దే యూస్ టు మెయింటైన్ ఆర్మీస్. సో అక్కడ మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఆర్మీస్ ఏమైనా ఉండేవా? ఆర్మీస్ అనేవి ఉండేవి కాదు. క్యాపిటల్ సిటీస్ ఏమైనా ఉండేవా? క్యాపిటల్ సిటీస్ అనేవి కూడా ఉండేవి కాదు.
పెద్ద పెద్ద రాయల్ కోర్ట్స్ ఏమైనా ఉండేవా? రాయల్ కోర్ట్స్ కూడా ఉండేవి కాదు. బట్ ఇక్కడ ఆర్మీస్ అనేవి ఉండేవి, అండ్ క్యాపిటల్ సిటీస్ ఏవైతే ఉన్నాయి, క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి. సో కోర్ట్స్, రాయల్ కోర్ట్స్ అనేవి ఉన్నాయి, అండ్ దాంతోపాటు ఫోర్టిఫికేషన్స్, మహాజనపదాస్ కి ఫోర్టిఫికేషన్స్ కూడా ఉండేవి. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రైమరీ చేంజెస్, ప్రైమరీ డిఫరెన్సెస్ నాన్న. ఓకేనా? మరి నెక్స్ట్ ట్యాక్సెస్. మరి వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాలంటే మరి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? పన్నులు వసూలు చేసేవాళ్ళు. ఈ పన్నుల గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. చూడండి, as the rulers of the Mahajanpadas were building huge forts. సో పెద్ద పెద్ద కోటలు నిర్మిస్తున్నారు, చాలా రిసోర్సెస్ కావాలి, లక్షల ఇటుకలు కావాలి, దాంతోపాటు స్టోన్స్ కావాలి, మెన్ అండ్ మెటీరియల్ కావాలి కదా. అండ్ దాంతోపాటు దే ఆర్ ఆల్సో మెయింటైనింగ్ బిగ్ ఆర్మీస్, చాలా పెద్ద పెద్ద సోల్జర్స్ కి జీతాలు ఇస్తున్నారు, ఆర్మీస్ త్రూ అవుట్ ద ఇయర్ మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పుకున్నాం. బట్ కానీ వాళ్ళకి ఏం కావాలి? దే నీడ్ మోర్ రిసోర్సెస్, చాలా రిసోర్సెస్ కావాలి, పెద్ద పెద్ద కోటలు నిర్మించుకుంటారు. సో వీటన్నింటికి మరి డబ్బులు ఎక్కడవి అంటే దే నీడెడ్ అఫీషియల్స్ టు కలెక్ట్ దీస్. సో వీటన్నిటిని, ఈ రిసోర్సెస్ ని కలెక్ట్ చేయడానికి అఫీషియల్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు, అఫీషియల్స్ కలెక్ట్ చేసేవాళ్ళండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ అకేషనల్ గిఫ్ట్స్ బ్రాడ్ బై పీపుల్, అకేషనల్ గా రాజుని ఇంప్రెస్ చేయడానికి పీపుల్ ఈ గిఫ్ట్స్, ఈ బహుమానాలు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చేవాళ్ళు. వాటి మీద డిపెండ్ అవ్వడం కంటే రాజులు ఏమనుకునే వాళ్ళు, యాజ్ ఇన్ ద కేస్ రాజాస్ ఆఫ్ ద జన్పదాస్, దే స్టార్టెడ్ కలెక్టింగ్ రెగ్యులర్ ట్యాక్సెస్. ఈ పన్నులు ఏవైతే ఉన్నాయో పన్నులు విధించడం అనేది జరిగేది. ఎవరి మీద? ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద. అర్థమైందా? సో చూడండి ఎలా ట్యాక్సెస్ అనేవి ఉండేవో మనకి ఇక్కడ చెప్తున్నారు. ట్యాక్సెస్ ఆన్ క్రాప్స్ వర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో క్రాప్స్ ప్రిన్సిపల్ ఆక్యుపేషన్ అప్పుడు ప్రజలది వ్యవసాయం కాబట్టి, సో క్రాప్స్ మీద, పంట మీద పన్ను అనేది ఎక్కువగా వేసేవాళ్ళు. దిస్ వాజ్ బికాస్ మోస్ట్ పీపుల్ వర్ ఫార్మర్స్, ఎక్కువ మంది పీపుల్ ఫార్మర్స్ కదా. సో అందుకు పంట మీద పన్ను వేసేవాళ్ళు, దాన్ని ల్యాండ్ రెవెన్యూ అంటాం. యూజువలీ ద ట్యాక్స్ వాజ్ ఫిక్స్డ్ అట్ 1/6 ఆఫ్ వాట్ వాజ్ ప్రొడ్యూస్డ్. ఒక రైతు సపోజ్ 6 బస్తాలు పండించాడు అనుకోండి, అందులో ఒక బస్తా ఎవరికి ఇచ్చేసేయాలి? రాజుకి పన్నుగా చెల్లించేయాలి. అర్థమైందా? సో ఈ పన్నుని ఏదైతే ఉందో, దిస్ ల్యాండ్ రెవెన్యూ, ద ట్యాక్స్ ఆన్ క్రాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమని పిలిచేవాళ్ళు? భాగా అని చెప్పి పిలిచేవాళ్ళు. భాగం అంటే ఏ పోర్షన్ లేదా ఏ షేర్ అని చెప్పి అర్థం. సో క్రాప్ లో ఒక భాగాన్ని ఎవరికి అప్పగించేవాళ్ళు? మన తాలూకా రాజుకి. 6 బస్తాలు పండితే ఒక బస్తా రాజుకి పన్నుగా ఇవ్వడం అనేది జరిగేది. సో ల్యాండ్ రెవెన్యూని ఏమంటాము? భాగా లేదా షేర్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దేర్ వర్ ట్యాక్సెస్ ఆన్ క్రాఫ్ట్స్ పర్సన్స్ యాజ్ వెల్. ఈ క్రాఫ్ట్స్ పర్సన్స్, కళాకారులు, కళాకృతులు తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా పన్నులు అనేవి విధించేవాళ్ళండి. దీస్ కుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేబర్. సో ఈ పన్నులు అనేవి ఎలా వసూలు చేసేవారంటే లేబర్ గా. అంటే చెప్తే చూడండి, లేబర్ కింద ఎలా అంటే రాజు కింద ఫ్రీగా పని చేయించుకునే వాళ్ళు అనమాట, పన్ను కట్టే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్, ఏ వీవర్ ఆర్ ఏ స్మిత్ మే హ్యావ్ హ్యాడ్ టు వర్క్ ఫర్ ఎ డే ఎవ్రీ మంత్ ఫర్ ద కింగ్. అంటే ఎలాగా? రాజు ఎవరైతే ఉంటారో రాజు కోసం వాళ్ళ నెల రోజుల్లో ఒక రోజు రాజు కోసం పనిచేయాలి, ఫ్రీగా పనిచేయాలి. సో ఆ విధంగా వీళ్ళ దగ్గర నుంచి పన్ను అనేది వసూలు చేయాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేబర్. హెరిడర్స్ ఎవరైతే ఉంటారో దే వర్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు పే ట్యాక్సెస్. సో ఈ తాలూకా పశువులు కాసే వాళ్ళు కూడా పన్నులు అనేవి కడుతూ ఉండేవాళ్ళండి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యానిమల్స్ లేదా యానిమల్ ప్రొడ్యూస్. ఆవులు కానీ ఇవ్వడం కానీ, లేకపోతే యానిమల్స్ ఇవ్వడం కానీ, యానిమల్ ప్రొడ్యూస్ పాలు కానీ, లేకపోతే మాంసం కానీ, ఈ తాలూకా మీట్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని ఇవ్వడం కానీ ఇలా చేసేవాళ్ళు అనమాట. దేర్ వర్ ఆల్సో ట్యాక్సెస్ ఆన్ గూడ్స్ దట్ వర్ బాట్ అండ్ సోల్డ్ త్రూ ట్రేడ్. వాణిజ్యం ద్వారా ఇదైనటువంటి గూడ్స్ ఏవైతే ఉంటాయో, ఒక వస్తువులు అమ్మకాలు కొనుగోలు అనేవి జరుగుతాయి కదా, వాటి మీద కూడా పన్నులు అనేవి విధించడం అనేది జరిగేదంట. అండ్ నెక్స్ట్, అండ్ హంటర్స్ అండ్ గ్యాదరర్స్ ఆల్సో హ్యాడ్ టు ప్రొవైడ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ టు ద రాజా. హంటర్స్ అండ్ గ్యాదరర్స్ ను, జంతువుల్ని వేటాడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అండ్ గ్యాదరర్స్ ఫుడ్ ని స్కిల్డ్ గ్యాదరింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, యానిమల్ ప్రొడ్యూస్, మైనర్ యానిమల్ ప్రొడ్యూస్ అంటే తేనెని కానీ, లేకపోతే ఫ్లవర్స్ ని కానీ, లేకపోతే వుడ్ ని కానీ, వీటన్నిటిని అడవుల నుంచి తెచ్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాజుకి ఎంతో కొంత పన్ను అనేది కట్టేవాళ్ళు అంట. అర్థమైందా? ఇలా ట్యాక్స్ సిస్టమ్ అనేది ఉండేది. ప్రిన్సిపల్ ట్యాక్స్ ఏంటి అంటే ల్యాండ్ రెవెన్యూ. అర్థమైందా? ద ట్యాక్స్ ఆన్ క్రాప్స్ అని చెప్పి మనకి చెప్తున్నారు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫార్మర్స్. ల్యాండ్ రెవెన్యూ ఎంత ఉండేది? 1/6 ఆఫ్ ద ప్రొడ్యూస్ ఉండేది. దాన్ని ఏమనేవాళ్ళు? భాగా అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ అని. మరి నెక్స్ట్ మాట్లాడదాం, వినండి. సో అగ్రికల్చర్ లో కూడా కొన్ని చేంజెస్, కొన్ని మార్పులు రావడం అనేది జరిగిందంట కంపేర్ టు ఎర్లీ వేదిక్ పీరియడ్. చూడండి, దేర్ వర్ 2 మేజర్ చేంజెస్ ఇన్ అగ్రికల్చర్ అరౌండ్ దిస్ టైం. సో మేజర్ గా 2 చేంజెస్ అనేవి కనిపించడం అనేది జరిగింది. మొదటిది ఏంటి? యూజ్ ఆఫ్ ఐరన్ ప్లౌ షేర్స్. అంటే మనకి ఈ తాలూకా ఇనుముతో చేసినటువంటి నాగళ్ళు ఏవైతే ఉంటాయో నాగళ్ళు వాడడం అనేది మొదలు పెట్టేవాళ్ళండి. దిస్ మెంట్ దట్ హెవీ క్లేయి సాయిల్ కుడ్ బి టర్న్డ్ ఓవర్ బెటర్ దాన్
విత్ ఎ వుడెన్ ప్లౌషేర్. సో ఐరన్ ద్వారా ఇనుముతో చేసినటువంటి నాగళ్ళు వాడడం ద్వారా దీస్ హెవీ సాయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా ఏం చేయొచ్చు, దున్నొచ్చు, ఈజీగా నాగలతో దున్నొచ్చు. ఇనుము నాగలు అయితే ఇంకా బెటర్గా ఉపయోగపడుతుందని. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఒక టాయ్ని మనం చూపించాం, గుర్తుందా? మనకి ఒక నాగల్ అని చెప్పాము, దట్ ఈస్ వుడ్ తో తయారు చేసినటువంటిది. బట్ ఇది మాత్రం ఇనుముతో తయారు, ఎందుకంటే ఆరియన్స్ ఏం ఇంట్రడ్యూస్ చేశారు, ఐరన్ ఏదైతే ఉంటుందో అది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో దట్ మోర్ గ్రెయిన్ కుడ్ బి ప్రొడ్యూస్. సో ఈ కొత్త నాగళ్ళు, ఇనుముతో చేసినటువంటి నాగళ్ళ వల్ల కొంత పంట దిగుబడి కూడా బాగా వస్తుంది అని చెప్తున్నారు. సో సెకండ్ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటి అంటే పీపుల్ బిగేన్ ట్రాన్స్ప్లాంటింగ్ ప్యాడీని ట్రాన్స్ప్లాంట్ చేశారు. ముందు విత్తనాలు జల్లేవాళ్ళు. విత్తనాలు జల్లితే ఏమొచ్చేది, మన తాలూకా ఈ సాప్లింగ్స్, ఈ ప్లాంట్స్ అనేవి రావడం అనేది జరిగింది. తర్వాత ప్రజలు దేన్ని అలవాటు చేసుకున్నారు, అలా సీడ్స్ అనేవి గ్రౌండ్ లో ఉడవకుండా, సీడ్స్ అనేవి గ్రౌండ్ లో పాతకుండా వేయకుండా ఏం చేసేవాళ్ళు అంటే సాప్లింగ్స్ ఏవైతే ఉంటాయో, డైరెక్ట్ గా సీడ్స్ ద్వారా వచ్చినటువంటి ప్లాంట్ సాప్లింగ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఉడవడం అనేది మొదలు పెట్టారు. దే వర్ గ్రోన్ అండ్ దెన్ ప్లాంటెడ్ ఇన్ ద ఫీల్డ్స్. వాటిని ఏం చేసేవాళ్ళు, సో ఈ పంటలో ఇది చేసేది. ఇప్పటికీ మనం ఈ సిస్టమ్ అనేది ఫాలో అవుతాం కదా. చిన్న శాంప్లింగ్స్, ప్లాంట్ శాంప్లింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉడుస్తూ ఉంటారు, ఉడుపులు అంటాం కదా వ్యవసాయంలో. చూడండి, దిస్ లెడ్ టు ఇంక్రీజ్ ప్రొడక్షన్. దీనివల్ల ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. యాజ్ మెనీ మోర్ ప్లాంట్స్ అనేవి సర్వైవ్ అవ్వడం అనేది జరిగింది. ఆల్రెడీ సీడ్ లెవెల్ దాటి వచ్చినటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకొచ్చి ప్లాంట్ చేసేవాళ్ళు కాబట్టి చాలా ల్యాండ్, తక్కువ ల్యాండ్ లో ఎక్కువ ప్రొడ్యూస్ అనేది వచ్చేది. హౌవెవర్ ఇట్ వాజ్ బ్యాక్ బ్రేకింగ్ వర్క్. కానీ దీనివల్ల స్పైనల్ కార్డ్ మీద చాలా ఎఫెక్ట్ పెరిగిందండి. ఎందుకంటే వాళ్ళు చాలా సేపు ఇలా ఒంగుని ఏం చేసేవాళ్ళు, ఈ పంటలు ఏవైతే ఉన్నాయి, ఈ తాలూకా సాప్లింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భూమిలో పాతేవాళ్ళు, ఫీల్డ్స్ లో తెచ్చి వేసేవాళ్ళు. సో అది చాలా ఇబ్బంది కలిగేదంట. జనరల్లీ స్లేవ్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ఈ బానిసలు ఎవరైతే ఉన్నారో, ఇందాక చెప్పుకున్నాం కదా దాసాస్ లేదా దాస్యాస్ అని చెప్పి, ఎప్పుడు మనం లాస్ట్ చాప్టర్ లో చెప్పుకున్నాం. అండ్ వాళ్ళు అండ్ ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబరర్స్, ముఖ్యంగా వాళ్ళని ఏమంటామో కమ్మకారాస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళకి అసలు భూమి ఉండదు, బట్ దే ఆర్ వర్క్ యాజ్ అగ్రికల్చర్ లేబరర్స్. వాళ్ళు ఇలాంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చేసేవాళ్ళు. చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అంటాం. అర్థమైందా? దిస్ పర్టికులర్ ట్రాన్స్ప్లాంటింగ్ ప్యాడీ, దిస్ ఇస్ వెరీ వెరీ టఫ్ జాబ్ అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ మగధ గురించి తెలుసుకుందాం. వెరీ పవర్ఫుల్ మహాజనపద ఆఫ్ ఆల్ మహాజనపదాస్, దట్ ఈస్ మగధ. మగధ was flourished on the banks of river Son, which is a tributary of రివర్ గంగా. చెప్పాం కదా, ఎర్లియస్ట్ సిటీస్ ఇండస్ అండ్ ఇండస్ రివర్ సిస్టమ్ చుట్టూ అయితే, అండ్ తర్వాత అరౌండ్ 500 BC మగధ చుట్టూ సిటీస్ అనేవి ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. మగధ యొక్క క్యాపిటల్ ఏంటి, రాజగృహ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఫైండ్ మగధ ఆన్ మ్యాప్ 4. ఇదిగోండి ఇక్కడ మగధ చూడండి, ఇక్కడ మగధ ఏదైతే ఉంటుందో ఈ మగధ. సో మగధ బికేమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మహాజనపద ఇన్ అబౌట్ 200 years. సో 200 సంవత్సరాలనే గొప్ప మహాజనపదగా అది మారడం అనేది జరిగింది. మెనీ రివర్స్, ఎందుకు అంటే గంగా అండ్ సోన్ ఏవైతే ఉన్నాయో ఇవి మగధ చుట్టూ మగధ గుండా ప్రవహిస్తూ ఉండడం వల్ల అక్కడ ల్యాండ్ అనేది చాలా ఫెర్టైల్ అవ్వడం అనేది జరిగిందండి. సో దట్ పేవ్డ్ ద వే ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మహాజనపద, దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ మహాజనపద, దట్ ఈస్ మగధ. సో ఈ గంగా అండ్ సోన్ రివర్స్ ఇదవ్వడం వల్ల, ఫ్లో అవ్వడం వల్ల త్రూ మగధ ట్రాన్స్పోర్ట్ అనేది ఈజ్ అవ్వడం అనేది జరిగింది. వస్తువులు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. వాటర్ సప్లైస్ అనేవి బాగా దొరకడం అనేది జరిగింది. బెటర్ వాటర్ ఫెసిలిటీస్, వాటర్ రిసోర్సెస్ అనేవి దొరికాయి. అండ్ ల్యాండ్ ఫెర్టిలిటీ కూడా ఉండడం అనేది జరిగింది. ఫెర్టైల్ ల్యాండ్స్ కూడా అక్కడ ఉండడం అనేది జరిగింది. అండ్ పార్ట్స్ ఆఫ్ మగధ వాజ్ ఫారెస్టెడ్. సో మగధలో ఉండేటటువంటి కొన్ని ప్రాంతాలు అడవులు కూడా ఉండడం అనేది జరిగింది. ఎలిఫెంట్స్ విచ్ లివ్డ్ ఇన్ ద ఫారెస్ట్ కుడ్ బి క్యాప్చర్డ్ అండ్ ట్రైన్ ఫర్ ద ఆర్మీ. దాంతోపాటు మగధలో ఎక్కువ అడవులు ఉండడం వల్ల అడవుల్లో నివసించేటటువంటి ఈ ఏనుగులు ఏవైతే ఉంటాయో ఏనుగుల్ని పట్టుకొచ్చి వాటిని ఆర్మీలో కూడా పెట్టడం అనేది జరిగింది. అర్థమైందా? దాన్నే మనం ఎలిఫెంట్రీ అని చెప్పి అంటాం. అర్థమైందా? గజబలం అంటాం. ఫారెస్ట్ ఆల్సో ప్రొవైడెడ్ వుడ్ ఫర్ బిల్డింగ్ హౌసెస్. ఫారెస్ట్ అనేవి ఉండడం వల్ల హౌసెస్ అనేవి పుట్టుకురావడం అనేది జరిగింది. కార్ట్స్ అండ్ చారియట్స్ ఏవైతే ఉంటాయి, బులక్ కార్ట్స్, ఎడ్ల బళ్ళు, అండ్ దాంతోపాటు చారియట్స్, రథాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తయారు చేసేవాళ్ళు. దాంతోపాటు ఐరన్ ఓర్ మైన్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్. దానివల్ల స్ట్రాంగ్ టూల్స్, దట్ ఈస్ మనకి ఈ తాలూకా ఖడ్గాలు ఏవైతే ఉంటాయో, ఖడ్గాలు, డ్రాగర్స్, దాంతోపాటు ఈ వెపన్స్, ఈ బల్లాలు, వీటన్నిటిని తయారు చేసేవాళ్ళు. సో ఇవన్నీ వెపన్స్ అనేవి ఉన్నాయి, దాంతోపాటు న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి, దాంతోపాటు ఎలిఫెంట్స్ ఇలాంటి బలం ఏదైతే ఉంటుందో ఇది కూడా ఉండడం అనేది జరిగింది. ఎలిఫెంటరీ కూడా పటిష్టం అవడం వల్ల మగధ వెరీ పవర్ఫుల్ గా తయారైంది.
సో మగధ హ్యాడ్ టు వెరీ పవర్ఫుల్ రూలర్స్ అండి. మగధని పరిపాలించినటువంటి రాజుల్లో వెరీ పవర్ఫుల్ రూలర్స్ ఎవరు అంటే మొదటి వాడు బింబిసార, రెండవ వారు అజాతశత్రు అని కూడా అంటాం. అజాతశత్రువు అంటే ఎవరు అంటే ఫ్రెండ్, సింపుల్ మీనింగ్ తెలుగులో ఫ్రెండ్ అని అర్థం, క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి అర్థం. సో మగధని మొత్తం వెరీ ఇంపార్టెంట్ డినాసిటీస్ పరిపాలించడం అనేది జరిగింది. మొదటిది ఏంటి అంటే బార్హుద్ర డినాసిటీ, రెండవది ఏంటి అంటే హర్యాంక డినాసిటీ. హర్యాంక డినాసిటీకి చెందినటువంటి వాళ్ళే వీళ్ళిద్దరు, బింబిసార అండ్ అజాతశత్రు. మూడవది ఏంటి అంటే శిశునాగ డినాసిటీ. నాలుగవది ఏంటి అంటే నందా డినాసిటీ. సో నందా డినాసిటీ లాస్ట్ రూలర్ ఎవరు అంటే ధనానంద్. ధనానంద్ను ఓడించి ఆన్ ద రిమైన్స్ ఆఫ్ నందా డినాసిటీ మౌర్య ఎంపైర్, మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే చంద్రగుప్త మౌర్య. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్రోనాలజీ. సో హర్యాంక డినాసిటీకి చెందిన వాళ్ళే ఈ బింబిసార అండ్ అజాతశత్రు. దే యూజ్డ్ ఆల్ పాసిబుల్ మీన్స్ టు కాన్క్వర్ అదర్ మహాజన్పదాస్. అదర్ మహాజన్పదాస్ అన్నింటినీ క్యాప్చర్ చేసుకుందామని చెప్పి అనుకున్నారు. బికాస్ మహదా హ్యావ్ గుడ్ వాటర్ రిసోర్సెస్, ఫెర్టైల్ ల్యాండ్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ఎలిఫెంట్స్ అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, అండ్ దాంతోపాటు దిస్ పర్టికులర్ వుడ్, ఇవన్నీ బెటర్ హౌసెస్, బెటర్ కార్ట్స్, బెటర్ చారియట్స్, బెటర్ ఐరన్ టూల్స్, వెపన్స్, ఇవన్నీ ఉండడం వల్ల మోస్ట్ పవర్ఫుల్ గా తయారైంది. మహాపద్మనంద వాజ్ ఎనదర్ ఇంపార్టెంట్ రూలర్. నందా డినాసిటీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మహాపద్మనంద. మహాపద్మనంద యొక్క కొడుకే ధనానంద. సో ఆయన కూడా వెరీ ఇంపార్టెంట్ రూలర్ అమ్మ. He extended his control up to the northwest part of the subcontinent. సో నార్త్ వెస్ట్ పార్ట్ కూడా దిస్ పర్టికులర్ మగధని ఏదైతే ఉంటుందో మగధ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంది, ఇదిగోండి ఎక్కడ ఉంది, బీహార్ ప్రాంతంలో ఉండడం అనేది జరిగింది. ఇక్కడ నుంచి నార్త్ వెస్ట్ ప్రాంతానికి కూడా ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది మహాపద్మనంద. చాలా చాలా ఇంపార్టెంట్ రూలర్. అర్థమైందా? సో ఈ 4 డినాసిటీస్ అండర్లో మగధ ఒక పవర్ఫుల్ కింగ్డమ్ గా వెలగడం అనేది జరిగింది, గ్రో అవ్వడం అనేది జరిగింది. రాజగృహ, ప్రెజెంట్ డే రాజ్గిర్ అండి, ఇన్ బీహార్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ మగధ ఫర్ సెవరల్ ఇయర్స్. చాలా వరకు ఈ మగధకి క్యాపిటల్ గా ఏది ఉంది అంటే ఈ రాజగృహ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? ఫర్ మెనీ ఇయర్స్ ఇట్ సర్వ్డ్ యాజ్ ఎ క్యాపిటల్ ఫర్ మగధ. మగధ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మహాజన్పద ఆఫ్ ఆల్ షోడశ మహాజన్పదాస్. ఓకేనా? నెక్స్ట్ చూడండి అమ్మా. తర్వాత రాజగృహ నుంచి క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అది పాటలీపుత్రానికి మార్చడం అనేది జరిగింది. ఫస్ట్ ఎర్లీ క్యాపిటల్ రాజగృహ, తర్వాత ప్రెజెంట్ డే పాట్నా, దట్ ఈస్ పాటలీపుత్రానికి కూడా క్యాపిటల్ ని మార్చడం అనేది జరిగింది. మోర్ దెన్ 2300 ఇయర్స్ ఎగో, 2300 సంవత్సరాల క్రితం ఏ రూలర్ నేమ్డ్ అలెగ్జాండర్ అనేటటువంటి ఒక విదేశీ రూలర్ ఎవరైతే ఉన్నారో హూ లివ్డ్ ఇన్ మెసడోనియా ఇన్ యూరప్ లో ఉన్నటువంటి మెసడోనియా. ఇది ఎక్కడుంది అంటే యూరోప్ లో ఉందమ్మా. నేను ఇక్కడ మ్యాప్ కూడా అటాచ్ చేస్తాను, మీకు అప్పుడు ఐడియా ఉంటుంది, చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం అని చెప్పి దీన్ని అంటాం. ఇది గ్రీస్ అమ్మ. అర్థమైందా? ఇది గ్రీస్ పైన ఉన్నటువంటిది నార్త్ మెసడోనియా. సో ఈ ప్రాంతం నుంచి వస్తాడు. హీస్ ఎ గ్రీక్, ఏన్షియంట్ గ్రీక్ కింగ్. అలెగ్జాండర్ ద గ్రేట్ అని చెప్పి అంటాం, అలెగ్జాండర్ ద కాన్క్వరర్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో ఈయన ఏంటి ఆశయం అంటే ప్రపంచాన్ని జయిద్దాం అనుకుంటాడు. he wanted to become the world conqueror. సో ఈయన రావడం అనేది జరుగుతుంది అరౌండ్ 300 BC. ఈయన ఇండియాని దండెత్తి రావడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ ఈయన ఆశించినటువంటి విధంగా ప్రపంచాన్ని కాన్క్వైర్ చేసుకోలేనప్పటికీ బట్ హీ డిడ్ కాన్క్వైర్ పార్ట్స్ ఆఫ్ ఈజిప్ట్, ప్రెజెంట్ డే ఈజిప్ట్, వెస్ట్ ఏషియా ప్రాంతాలు, అండ్ దాంతోపాటు ఇండియన్ సబ్ కాంటినెంట్ దగ్గరికి కూడా ఈయన రావడం అనేది జరిగింది. he reached up to the banks of river Bias. ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ అయినటువంటి బియాస్ రివర్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు ఈయన రావడం అనేది జరిగింది. when he wanted to march further eastwards, సో బియాస్ దాటి భారతదేశంలోకి అడుగు పెట్టాలనుకుంటాడు, కానీ ఈ సోల్జర్స్, అతని తాలూకా సైనికులు ఎవరైతే ఉన్నారో దే రిఫ్యూజ్డ్, వాళ్ళు రిఫ్యూజ్ అవుతారు. అంటే మేము మరి ఇక దండెత్తలేము అని చెప్పి అంటారు. ఎందుకు అంటే దే వర్ స్కేర్డ్ యాజ్ దే హ్యాడ్ హెర్డ్ దట్ ద రూలర్స్ ఆఫ్ ఇండియా హ్యాస్ వాస్ట్ ఆర్మీస్ ఆఫ్ ఫుట్ సోల్జర్స్, చారియట్స్ అండ్ ఎలిఫెంట్స్. వాళ్ళు ఎందుకు రిఫ్యూజ్ చేస్తారు అంటే భారత రూలర్స్ ఎవరైతే ఉంటారో, భారత పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా పవర్ఫుల్, వాళ్ళకి గ్రేట్ ఎలిఫెంట్స్ అనే ఉన్నాయి, రథాలు, చారియట్స్ అనే ఉన్నాయి. సో సోల్జర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో మా ప్రాణాలు మేము కోల్పోతామేమో అని చెప్పి వాళ్ళు ఏం చెప్తారు,
మేము ఇంకా పోరాడలేమని చెప్పి వెనక్కి వెళ్ళిపోవడం, బియాస్ రివర్ నుంచి వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఎనదర్ ఇంపార్టెంట్ మహాజనపద దట్ ఈస్ వజ్జి. దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి, జాగ్రత్తగా వినండి. While Magadha became a powerful kingdom, Vajji with a capital at Vaishali, Vajji capital in Vaishali, which is in present day Bihar, was under a different form of government known as Gana or Sangha. So, Vajji, it is also one of the very important Mahajanpada. ఇక్కడ గవర్నమెంట్ సిస్టమ్ అనేది డిఫరెంట్ గా ఉండడం అనేది జరిగింది. వజ్జి యొక్క క్యాపిటల్ చూడండి వైశాలి, అండ్ మగధ యొక్క క్యాపిటల్ చెప్పండి రాజగృహ, చాలా చాలా ఇంపార్టెంట్. వజ్జి యొక్క క్యాపిటల్ వైశాలి, చాలా చాలా ఇంపార్టెంట్. వత్స యొక్క క్యాపిటల్ కౌశాంబి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కురి యొక్క క్యాపిటల్ హస్తినాపుర, చాలా 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 ఇంపార్టెంట్. దీస్ ఆర్ సమ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. అండ్ గాంధార యొక్క క్యాపిటల్ తక్షశిల, అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, సో అన్ని మహాజనపదాస్లోకెల్లా మన తాలూకా వజ్జీకి డిఫరెంట్ గవర్నమెంట్ అనేది ఉండేదంట. దట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ గణ లేదా సంఘ అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. గణ అంటే ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎ గ్రూప్ దట్ హ్యాస్ మెనీ మెంబర్స్. సో ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ ఎ లాట్ ఆఫ్ మెంబర్స్, దట్ ఈస్ గణ. సంఘ అంటే ఏంటి? మీన్స్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్, ప్రజల తాలూకా కూటమి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇన్ ఏ గణ ఆర్ సంఘ దేర్ వర్ నాట్ వన్ బట్ మెనీ రూలర్స్. సో ఒక గణ లేదా సంఘాకి చాలా మంది రూలర్స్ ఉండడం అనేది జరిగింది. దేర్ యూస్ టు బి ఎ లాట్ ఆఫ్ రూలర్స్ ఫర్ ఎ గణ ఆర్ ఏ సంఘ. సమ్టైమ్స్ ఈవెన్ వెన్ థౌజండ్స్ ఆఫ్ మెన్ రూల్ టుగెదర్. సో అంతమంది కలిసి పరిపాలిస్తున్నప్పటికీ ఈచ్ వన్ వాజ్ నోన్ యాజ్ రాజా, ప్రతి ఒక్కరిని రాజా అనే పేరుతో పిలిచేవాళ్ళంటండి. దీస్ రాజాస్ పెర్ఫార్మ్డ్ రిచువల్స్ టుగెదర్. ఈ రాజులందరూ కలిసి రిచువల్స్ అనే పెర్ఫార్మ్ చేసేవాళ్ళు. మనం ఇందాక ఏం చెప్పాం? రిచువల్స్. ఇప్పుడు సపోజ్ అశ్వమేధ యాగ ఎవరు చేసేవాళ్ళు? ఓన్లీ రాజా చేసేవాడు. అండ్ దీస్ అదర్ వీక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు అంతే. కానీ వీళ్ళందరూ కలిసి ఇక్కడ రిచువల్స్ పెర్ఫార్మ్ చేసేవాళ్ళు అంటండి. దే ఆల్సో మెట్ ఇన్ అసెంబ్లీస్, అసెంబ్లీస్ గా మీట్ అయ్యే వాళ్ళు అప్పుడప్పుడు, అండ్ డిసైడెడ్ వాట్ హ్యాడ్ టు బి డన్. సో ప్రజల కోసం ఏం చేయాలి అండ్ ఎలా చేయాలి, అండ్ డిస్కషన్స్ ద్వారా, డిబేట్స్ ద్వారా, డైలాగ్స్ ద్వారా ప్రజల గురించి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దే వర్ అటాక్డ్ బై ఎన్ ఎనిమీ, ఒకవేళ ఒక శత్రువు ఎవరైనా అటాక్ చేస్తే దే మెట్ టు డిస్కస్ వాట్ షుడ్ బి డన్ టు మీట్ ద థ్రెట్. సో ఆ ఎనిమీతో పోరాడడానికి మనం ఏం చేయాలి, ఎలా ఆర్మీని డిప్లాయ్ చేయాలి, ఏం చేయాలని చెప్పి అందరూ కలిసి మీట్ అయ్యి డెసిషన్స్ తీసుకునేవాళ్ళు. హౌవెవర్ ఉమెన్, ఆడవాళ్ళు, దాసాస్ అండ్ దాంతో పాటు కమ్మకారాస్ అంటే ఎవరు? అగ్రికల్చర్ లేబరర్స్, కుడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ దీస్ అసెంబ్లీస్. ఈ అసెంబ్లీస్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు కాదు. బట్ ఆల్ ద అదర్స్ యూస్ టు మీట్, అందరూ కలిపి దిస్ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ మెనీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసే డెసిషన్స్ అనేవి తీసుకునేవాళ్ళు. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. బోత్ ద బుద్ధ అండ్ మహావీర. సో బుద్ధుడు అండ్ మహావీరుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనం నెక్స్ట్ చాప్టర్ లో చదువుకుంటాం. బిలాంగ్ టు గణాస్ ఆర్ సంఘాస్. వాళ్ళు కూడా ఈ గణాస్ లేదా సంఘాస్ కి చెందినటువంటి వాళ్ళు. అర్థమైందా? వీళ్ళు క్షత్రియులే, బట్ ఈ గణాస్ లేదా సంఘాస్ కి చెందినటువంటి వాళ్ళు. Some of the most vivid descriptions of life in the sanghas can be found in Buddhist books. సో సంఘాల్లో జీవితం ఎలా ఉండేది, అక్కడ సమకాలీన పరిస్థితులు ఎలా ఉండేవి అని చెప్పి మనం బౌద్ధానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ద సాక్రెడ్ బుక్స్ ఆఫ్ బుద్ధిజం ఏవైతే ఉన్నాయో వాటిలో మనం మాట్లాడుకుంటాం. సో గొప్ప వ్యక్తులండి. సో మన భరత భూమి మహాపురుషుల్ని కన్నటువంటి భూమి. బుద్ధుడు కానీ, లేకపోతే గౌతమ బుద్ధుడు అంటాం, లేకపోతే మనకి వర్ధమాన మహావీరుడు, ఇలాంటి వాళ్ళు పుట్టినటువంటి, తిరుగాడినటువంటి గొప్ప నేలే ఆర్ ఇండియా, మన భారతదేశం. ఇండియా అనే పేరు ఎందుకు వచ్చిందో మనం మాట్లాడుకున్నాం. భారత్ అనేటటువంటి పేరు కూడా ఎందుకు వచ్చిందో మనం మాట్లాడుకున్నాం. సో ఇండియా అనే పేరు ఎందుకు వచ్చింది? ఇండస్ రివర్ ఏదైతే ఉంటుందో, ఇండస్ రివర్ కి ఈస్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇండియా అన్నారు. భారత్ అనే పేరు ఎందుకు వచ్చింది? సో దేర్ యూస్ టు బి గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ ద నేమ్ భరత. సో అందుకే నార్త్ వెస్ట్ లో ఉండేటటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్. సో అక్కడ నుంచి మనకి భారత్ అనే పేరు అనేది రావడం అనేది జరిగేది. అర్థమైందా? బుద్ధ అండ్ మహావీర, దీస్ పీపుల్ వర్ణ సిస్టమ్ సంబంధించిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుద్రులు అన్నామా, వీళ్ళు క్షత్రియులు. ఎందుకు వీళ్ళు కొత్త రిలీజియన్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది? సో ఈ వేదాలు, ఈ తాలూకా హిందూయిజం ఏదైతే ఉంటుందో అవన్నీ ఏం చెప్పడం అనేది జరుగుతుంది. సో హైయెస్ట్ పెడస్ట్రియల్ ఎవరు ఉండాలి? బ్రాహ్మణులు ఉండాలి. సో క్షత్రియులు కోపం వస్తుందని చెప్పుకున్నామా, మేమెందుకు ఉండకూడదని చెప్పి, బ్రాహ్మణులు ఎందుకు ఫస్ట్ ఉన్నారని చెప్పి కోపం వస్తుందని చెప్పుకున్నామా, అలా క్షత్రియులకి కోపం రావడం చేత కొత్త మతాలు అనేవి ఆవిర్భవించడం అనేది జరిగింది. సో నెక్స్ట్ చాప్టర్ లో వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. అర్థమైందా? సో దే యూస్ టు బి రూలర్స్ ఆఫ్ సంఘాస్, రైట్? నెక్స్ట్ చూడండి. సో ఈ వజ్జీ కింగ్డమ్ ఏదైతే ఉంటుందో, వజ్జీ కింగ్డమ్ గురించి
దిగనికాయ అనేటటువంటి ఒక బుద్ధిస్ట్ బుక్ లో మెన్షన్ చేయబడ్డం అనేది జరిగింది. ఇట్ కంటైన్స్ దిస్ పర్టికులర్ దిగనికాయ కంటైన్స్ సమ్ స్పీచెస్ ఆఫ్ ద బుద్ధ. బుద్ధుడి యొక్క ప్రవచనాలు ఆ పుస్తకంలో ఉంటాయంట. దే వర్ రిటన్ డౌన్ అబౌట్ 2300 ఇయర్స్ ఎగో, అంటే ఇప్పుడు 300 BC బిఫోర్ క్రైస్ట్. సో అప్పుడు ఈ తాలూకు పుస్తకం ఏదైతే ఉంటుందో ఇది రాయబడింది. ఆ పుస్తకం పేరేం పేరు? దిగనికాయ అనేటటువంటి పుస్తకం. సో అజాతశత్రు అండ్ ద వజ్జీస్. సో అజాతశత్రు ఎవరో మనం అజాత శత్రువు అని కూడా మనం అంటాం, అజాత శత్రు అని కూడా మనం అంటాం. సో ఈయన ఎవరు? బింబిసారా ఎవరైతే ఉంటారో ఆయన యొక్క కొడుకు. బింబిసారా అండ్ అజాత శత్రు ఆర్ ఫ్రమ్ విచ్ డినాస్టీ? హర్యాంక డినాస్టీ దట్ రూల్డ్ ఓవర్ మగధ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అజాత శత్రు వాంటెడ్ టు అటాక్ ద వజ్జీస్. సో ఒకరి మీద ఒకరికి కోపాలు ఉండేవి. ముఖ్యంగా మన మగధ ఏదైతే ఉంటుందో, సిన్స్ ఇట్ హ్యాడ్ బికమ్ మోస్ట్ పవర్ఫుల్, ఎందుకు అంటే అక్కడ ఐరన్ ఓర్స్ ఉండేవి. దాంతోపాటు మగధ వాజ్ లొకేటెడ్ ఆన్ 2 ఇంపార్టెంట్ రివర్స్, దట్ ఈస్ రివర్ గంగా అండ్ దాంతోపాటు రివర్ సోన్. ఈ 2 రివర్స్ మగధ గుండా మగధ గుండా పాస్ అవ్వడం అనేది జరిగింది. వాటర్ రిసోర్సెస్ అనేవి బాగుండేవి, ట్రాన్స్పోర్ట్ అనేది బాగుండేది. సో వాళ్ళకి రిసోర్సెస్ అండ్ వెల్త్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువగా ఉండేది. ఫారెస్ట్ ఉండడం వల్ల ఎలిఫెంట్స్ అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కూడా ఎక్కువగా ఉండేవి. మగధ పవర్ఫుల్ అవ్వడం చేత వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారు? అదర్ మహాజనపదాస్ని కూడా కాన్క్వర్ చేసుకుందాం అనుకున్నారు. సో వజ్జీస్ మీద వాళ్ళు అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరు? మన తాలూకా మగధ వాళ్ళు ఎవరైతే ఉంటారో, అజాత శత్రు ఎవరైతే ఉంటారో ఆయన. ఈ సెంట్ హిస్ మినిస్టర్ నేమ్డ్ వత్సకర. వత్సకర అనేటటువంటి వ్యక్తిని బుద్ధుడి దగ్గరికి ఆయన పంపించడం అనేది జరుగుతుంది. ఎందుకు? ఈ మ్యాటర్ లో తన అడ్వైజ్ అనేది, బుద్ధుడి అడ్వైజ్ అనేది తీసుకునేందుకు. సో వజ్జీస్ మీద అటాక్ చేయాలా లేదా? బుద్ధ ఏం అడుగుతాడంటే, వెదర్ ద వజ్జీస్ మెట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ఫుల్ అసెంబ్లీస్. అంటే వజ్జీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసెంబ్లీస్ గా మీట్ అవుతున్నారా, ఒకరితో ఒకరు ఫ్రీక్వెంట్ గా కలుస్తున్నారా? when he heard that they did, వాళ్ళు రివర్స్ రిటర్న్ లో ఆయన ఏం చెప్తాడంటే, వత్సకర అనేటటువంటి వ్యక్తి ఏం చెప్పడం, మినిస్టర్ ఏం చెప్తాడు అంటే, అవును మీట్ అయ్యే వాళ్ళు అని చెప్తే, అప్పుడు బుద్ధుడు ఏం చెప్తాడు అంటే, వజ్జీస్ వుడ్ కంటిన్యూ టు ప్రాస్పర్ యాజ్ లాంగ్ ఎస్. వజ్జీస్ అనేవాళ్ళు ప్రాస్పరస్ గా వెలుగుతూనే ఉంటారు, పవర్ఫుల్ గా ఉంటూనే ఉంటారు, హ్యాపీగా ఉంటూనే ఉంటారు. యాజ్ లాంగ్ యాజ్ ఎప్పుడు ఏం చేస్తే అంట, ఈ పనులు ఏవైతే ఉంటాయో కింద ఆయన చెప్పినటువంటి పనులు చేస్తేనంట. ఒకవేళ ఇవన్నీ చేస్తే విరమించుకోండి, వజ్జీ మీద దండెత్తొద్దు అని చెప్తాడండి. సో చూడండి, దే హెల్డ్ ఫుల్ అండ్ ఫ్రీక్వెంట్ పబ్లిక్ అసెంబ్లీస్ సంఘాస్ గా వాళ్ళు మీట్ అయ్యేటప్పుడు అండ్ ఫ్రీక్వెంట్ గా మీట్ అవ్వాలి. దే మెట్ అండ్ యాక్టెడ్ టుగెదర్, వాళ్ళందరూ కలిసి పనిచేస్తే. దే ఫాలోడ్ ఎస్టాబ్లిష్డ్ రూలర్స్, వాళ్ళందరిలో మోస్ట్ పవర్ఫుల్ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒకరికొకరు గౌరవించుకుంటే, ఒకరు తాలూకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఒకరు పాటిస్తే. దే రెస్పెక్టెడ్, సపోర్టెడ్ అండ్ లిజన్ టు ఎల్లర్స్, పెద్దలు ఎవరైతే ఉంటారో పెద్దలకి రెస్పెక్ట్, గౌరవిస్తూ వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళ మాటలు వింటా ఉంటే. అండ్ దాంతోపాటు వజ్జీ ఉమెన్ వర్ నాట్ హెల్డ్ బై ఫోర్స్ ఆర్ క్యాప్చూర్డ్, ఒకవేళ వాళ్ళు ఉమెన్ ఎవరైతే ఉంటారో ఉమెన్ ని క్యాప్చూర్ చేసుకోపోతే, బై ఫోర్స్ వాళ్ళని లాక్కోపోతే. చైత్యాస్ అంటే లోకల్ ష్రైన్స్, చైత్యాస్ అంటే ప్రేయర్ హాల్స్ అండి. దే వర్ మెయింటైన్డ్ ఇన్ బోత్ టౌన్స్ అండ్ విలేజెస్, గ్రామాల్లోను టౌన్స్ లోను చైత్యాస్ అనేవి ఉంటాయి. వైస్ సైడ్స్ హూ ఫాలోడ్ డిఫరెంట్ బిలీఫ్స్ వర్ రెస్పెక్టెడ్ అండ్ అలౌడ్ టు ఎంటర్ అండ్ లీవ్ ద కంట్రీ ఫ్రీలీ. సో సెయింట్స్, మహారుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని, వాళ్ళ తాలూకా నమ్మకాలని వీళ్ళు ఫాలో అయ్యి, దాంతోపాటు వాళ్ళ తాలూకా కంట్రీకి యథేచ్ఛగా ఇదైతే వస్తూ పోతూ ఉంటా అంటే ఎలో చేస్తూ ఉంటూ ఉంటే, వాళ్ళు ఫ్రీగా మూవ్ అవ్వడానికి వీళ్ళు ఎలో చేస్తే అప్పుడు వజ్జీని ఎవరు ఆపలేరు. వజ్జీ విల్ కంటిన్యూ టు బి ప్రాస్పర్ అని చెప్పి వత్సకర అనేటటువంటి మినిస్టర్ కి చెప్పడం అనేది జరుగుతుంది బుద్ధుడు. వత్సకర ఈజ్ ఎ మినిస్టర్ ఆఫ్ అజాతశత్రు, జాగ్రత్తగా మీరు గుర్తు పెట్టుకోవాలి. అండ్ దిస్ టోటల్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో అది దేనిలో ఉండడం అనేది జరిగింది, దిగనికాయ అనేటటువంటి ఒక బుద్ధిస్ట్ బుక్ లో ఉండడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇన్ వాట్ వేస్ వాజ్ ద వజ్జీ సంఘ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ మహాజనపదాస్? ట్రై అండ్ లిస్ట్ ఎస్లీ త్రీ డిఫరెన్సెస్. గుర్తుపెట్టుకోండి, ద ఎర్లీ రిపబ్లిక్ ఈజ్ వజ్జీ అమ్మ, ఎందుకంటే పీపుల్ కి పవర్ ఉండేది, పాలసీ మేకింగ్ డిసిషన్ లో ప్రజలు అన్నింట్లోనూ పార్టిసిపేట్ చేసేవాళ్ళు. సో ఒక థ్రెట్ ఎదురైతే అందరూ కలిసి డిసిషన్స్ అనేవి తీసుకునేవాళ్ళు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, వజ్జీ ఈజ్ ద ఎర్లియస్ట్ రిపబ్లిక్. మహాజనపదాస్ అన్నింట్లోనూ రిపబ్లిక్ ఏంటి అంటే వజ్జీ. జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, రాజాస్ ఆఫ్ పవర్ఫుల్ కింగ్డమ్స్ ట్రై టు కాన్క్వర్ సంఘాస్. సో పవర్ఫుల్ కింగ్డమ్ యొక్క రాజాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంఘాలని క్యాప్చూర్ చేసుకుందామని చెప్పి అనుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడు అజాత్ శత్రు ఎలా అనుకున్నారో అలాగా.
నెవర్దలెస్ దిస్ లాస్టెడ్ ఫర్ ఏ వెరీ లాంగ్ టైం. బట్ ఈ వార్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువ కాలం జరిగాయి. టిల్ అబౌట్ 1500 years ago, అంటే 500 AD వరకు జరగడం అనేది జరిగింది. ద లాస్ట్ ఆఫ్ ద గనాస్ ఆర్ సంఘాస్ వర్ కాన్క్వైర్డ్ బై ద గుప్తా రూలర్స్. సో మొత్తం గనాస్ అండ్ ఈ సంఘాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ గుప్తులు లాస్ట్ కి కాన్క్వైర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అబౌట్ హ్యూమ్ యూ విల్ రీడ్ ఇన్ చాప్టర్ 10. గుప్తాస్ గురించి మనం చాప్టర్ 10 లో తర్వాత తెలుసుకుంటాం. మనం అర్థమైందా? దీస్ ఆర్ చాలా చాలా ఇంపార్టెంట్ సంఘాస్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎల్స్వేర్ చూడండి, ఫైండ్ గ్రీస్ అండ్ ఎథెన్స్ ఇన్ యువర్ అట్లాస్. ఇక్కడ పెట్టాను చూడండి, ఇక్కడ ఉండేటటువంటిది ఆఫ్రికా, పైన ఉండేటటువంటిది యూరప్. ఇది యూరప్. యూరప్ కి ఆఫ్రికాకి మధ్యలో ఉండేటటువంటిది మెడిటరేనియన్ సీ, మీ అందరికీ తెలుసు. ఇక్కడ మెడిటరేనియన్ సీలో ఇది ఇటలీ అండి, ఇది టర్కీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గ్రీస్ ఏదైతే ఉంటుందో గ్రీస్. ఈ మెసడోనియా అనేటటువంటి ప్రాంతం నుంచే గ్రీకు రాజు అయినటువంటి అలెగ్జాండర్ రావడం అనేది జరుగుతుంది. గ్రీస్ కి కోస్టల్ సిటీ ఏంటి అంటే ఎథెన్స్. ఎథెన్స్ ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు కూడా ఉండడం అనేది జరిగింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వ సంపదగా కూడా దాన్ని గుర్తించడం అనేది జరిగింది. సో అక్కడ చూడండి ఆ ఎథెన్స్, అక్కడ అరౌండ్ 2500 years ago, 2500 సంవత్సరాల క్రితం, అంటే 500 BC ఆ టైంలో ద పీపుల్ ఆఫ్ ఎథెన్స్ సెటప్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. కొత్త ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేసుకున్నారు. అదే ఏంటి? డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో సో ట్రూ పవర్ అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది? ప్రజల చేతుల్లో ఉంటుంది. పీపుల్ చేతుల్లో, సిటిజన్స్ చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది. విచ్ లాస్టెడ్ ఫర్ అబౌట్ 200 years. సో మనకి 500 BC నుంచి ఎప్పటి వరకు ఉండడం అనేది జరిగింది? 300 BC అలెగ్జాండర్ వచ్చేంత వరకు డెమోక్రసీ ఏదైతే ఉంటుందో, డెమోక్రసీ అనేది అక్కడ సర్వైవ్ అవ్వడం అనేది జరిగింది 200 years వరకు. సో ఇక్కడ ఎలా ఉండేదో చూడండి. ఆల్ ఫ్రీ మెన్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 30 వర్ రికగ్నైజ్డ్ యాజ్ ఫుల్ సిటిజన్స్. 30 ఏళ్ళు పైబడి ఉన్నటువంటి మగాళ్ళు ఎవరైతే ఉంటారో, మెన్ ఎవరైతే ఉంటారో ఫ్రీ మెన్ అన్నారు. అంటే స్లేవ్స్ మళ్ళీ ఏమవరు? సిటిజన్స్ కింద వాళ్ళకు ఉండదు. ఫ్రీ మెన్ ఎవరైతే ఉంటారో దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫుల్ సిటిజన్స్. వాళ్ళు పౌరులుగా గుర్తింపబడతారు, గ్రీస్ పౌరులుగా. దేర్ వాజ్ అన్ అసెంబ్లీ దట్ మెట్ అట్లీస్ట్ 40 times a year. వాళ్ళకి ఒక అసెంబ్లీ అనేది ఉంటుంది. సో సంవత్సరానికి 40 సార్లు వాళ్ళు మీట్ అవ్వడం అనేది జరుగుతుంది టు డిసైడ్ ఆన్ ఇంపార్టెంట్ మ్యాటర్స్. అత్యవసరమైనటువంటి వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్స్ మీద వాళ్ళు డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. ఆల్ సిటిజన్స్ కుడ్ అటెండ్ దీస్ మీటింగ్స్. అందరు సిటిజన్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. అపాయింట్మెంట్స్ ఫర్ మెనీ పొజిషన్స్ వర్ మేడ్ త్రూ లాటరీ. చాలా పొజిషన్స్ కి అపాయింట్మెంట్స్ ఎలా జరుగుతాయి? లాటరీలో జరుగుతాయి. ఎవరైతే ఆ పొజిషన్ కావాలనుకుంటారో, లేకపోతే పలానా ఉద్యోగం, రాజోద్యోగం కావాలనుకుంటారో వాళ్ళందరి నేమ్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత లాటరీ ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ విధంగా సెలెక్ట్ చేస్తారు. సిటిజన్స్ వర్ ఎక్స్పెక్టెడ్ టు సర్వ్ ఇన్ ద ఆర్మీ అండ్ ద నేవీ. అండ్ దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్మీలోను నేవీలోను కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఉమెన్ సిటిజన్స్ అవుతారా అంటే ఉమెన్ సిటిజన్స్ అవరు. అక్కడే ముందే చెప్పుకున్నాం, ఫ్రీ మెన్ మాత్రమే. అండ్ దాంతోపాటు మెనీ ఫారినర్స్, ఎవరైతే అథెన్స్ కి వచ్చిన మర్చెంట్స్, అంటే ట్రేడింగ్ కోసం వచ్చినటువంటి వాళ్ళు, మర్చెంట్స్ కానీ క్రాఫ్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సిటిజన్స్ రైట్స్ అనేవి ఉండవు. అండ్ దాంతోపాటు సెవరల్ థౌజండ్స్ ఆఫ్ స్లేవ్స్ కూడా అథెన్స్ లో ఉండేవాళ్ళు. చాలా మంది బానిసలు ఉండేవాళ్ళు. మైన్స్ లోను, ఫీల్డ్స్ లోను, హౌస్ హోల్డ్స్ లోను, వర్క్ షాప్స్ లోను వాళ్ళు వర్క్ చేయడం అనేది జరిగేది. వాళ్ళకు కూడా సిటిజన్స్ గా పరిగణించే వాళ్ళు కాదు. వాళ్ళు కూడా సిటిజన్స్ కాదు. ఓన్లీ ఆల్ ఫ్రీ మెన్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 30, 30 ఏళ్ళు పైబడినటువంటి ఫ్రీ మెన్ వాళ్ళు మాత్రమే సిటిజన్స్ గా ఉండేవాళ్ళు. దే యూస్ టు పార్టిసిపేట్ ఇన్ ఎన్ అసెంబ్లీ విచ్ మీట్స్ అట్లీస్ట్ 40 times an year. అర్థమైందా? సో మరి ట్రూ డెమోక్రసీ అంటారా? నిజంగా ప్రజలందరికీ ఇస్తే కదా, కొంతమంది ప్రజలకు ఇస్తే దాన్ని ప్రజాస్వామ్యం అంటారా? పవర్ ఇస్తే. సో ఇక్కడ మీరు ఆలోచించాలి. రైట్? వెరీ 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 ఇంపార్టెంట్. ఐ హోప్ ఈ చాప్టర్ కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకున్నాను. ప్రతిదీ అసలు విడిచిపెట్టకుండా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు అన్నింటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. నాకు మీరు నన్ను అడిగితే నోట్స్ ఎలా తయారు చేసుకోవాలని చెప్పి రన్నింగ్ నోట్స్ నేను చెప్తున్నప్పుడు రన్నింగ్ నోట్స్ మీకు నచ్చిన వర్డ్స్లో రాసుకోవడం చాలా చాలా మంచిది. రివిజన్ ఫ్రెండ్లీ ఉండాలి. ఈజీ నోట్స్ అనేది ఉండాలి. 2 pages, 1 chapter 2 pages కి మించి ఎక్కువ ఉండకూడదు. ఓకేనా? రైట్? పర్ఫెక్ట్ మరి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ చాప్టర్. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో మనం ఇంకొన్ని విషయాలు అనేవి తెలుసుకుందాం, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ జైనిజం, బుద్ధిజం వీటి గురించి మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి. ఓకేనా? రైట్, పర్ఫెక్ట్ అమ్మా. సో ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి క్లాసెస్, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి ఇనిషియేటివ్స్తో మనం ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా.